సో ఈ అర్బనైజేషన్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనే టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఈ సెషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుందాం. హౌ దర్ ఇస్ అ ఆల్గరిథమిక్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆల్గరిథమిక్ అనాలిసిస్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి, ఏ రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటటువంటిది అన్నమాట. సో అర్బనైజేషన్ అంటే యూజువల్గా మనం ఛాలెంజ్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అంటే పట్టణీకరణ అంటాం. సో పట్టణీకరణల వల్ల కలిగేటటువంటి అవకాశాలు, దీస్ ఆర్ రిలేటెడ్ టు ద బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్. ఛాలెంజెస్ ఆర్ రిలేటెడ్ టు ద ఇష్యూస్. సో ఈ సాటర్డే స్టోరీస్ అనే పేరుతో ఎవ్రీ సాటర్డే మనం ఈ ఆల్గరిథమిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ద యూపీఎస్సీ సక్సెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిస్కస్ చేస్తాం, విత్ అన్ ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్, వీక్లీ ఎక్స్పర్ట్ లెడ్ డిస్కషన్స్, తర్వాత సింప్లిఫైయింగ్ ది కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఇంటూ యాక్షనబుల్ స్ట్రాటజీస్, highlighting the trends, case studies and the PYQ linkages across various years from 2013 to 2025. Questions ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటిది. And there will be an interactive learning and doubt solving with a team of specialists, and promoting a habit of consistent focused preparation every Saturday, in addition to the regular classes from Monday to Friday what you have. So every Saturday ఇక్కడ నుంచి మీకు ఒక మెటా ఇంజనీరింగ్ అనే పర్స్పెక్టివ్లో, తర్వాత ఈ సాటర్డే స్టోరీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు రకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తాం. సో ఈ సాటర్డే రోజేమో ఇటువంటి కాన్సెప్ట్స్ మీద, అర్బనైజేషన్ లాంటి కాన్సెప్ట్స్ మీద, ప్రీవియస్ వారం ఎట్లయితే మనం ట్రైబల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసాం, అదేవిధంగా ఇప్పుడు ఇది అర్బనైజేషన్ మీద అనమాట. అండ్ టుమారో యూ హ్యావ్ ఎ సెషన్ ఎట్ 10 o'clock అబౌట్ మెటా ఇంజనీరింగ్ ఫర్ ద యూపీఎస్సీ. సో ఈ మెటా ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే హౌ టు మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్. ప్రధానంగా ప్రిలిమ్స్ ఏ విధంగా క్లియర్ చేయాలంటే, ఇఫ్ యూ క్లియర్ ద ప్రిలిమ్స్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి బూస్టెడ్ అప్ ఎనార్మస్లీ. సో ఆ ప్రిలిమ్స్ మీద ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఫోకస్ చేస్తే, మెయిన్ ప్రిలిమ్స్లో ఉండేటటువంటి 70 సబ్జెక్ట్స్ అన్ని మెయిన్స్లో కూడా 70% వరకు ఉంటాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నాం ఎవ్రీ సాటర్డే ఈ మెటా ఇంజనీరింగ్ అండ్ సాటర్డే స్టోరీస్ అనే కాన్సెప్ట్తో. సో ఈ సాటర్డే స్టోరీస్లో ఫస్ట్ యూపీఎస్సీ 2026కి సంబంధించినటువంటి అర్బనైజేషన్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్లో, సో అర్బనైజేషన్ పీవైక్యూ అనాలిసిస్ చూస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే, వీ కెన్ ఐడెంటిఫై సర్టన్ ట్రెండ్స్. అండ్ దిస్ గ్రాఫ్ ఈజ్ షోయింగ్ సబ్జెక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే అర్బనైజేషన్ అనేది ఏదో ఒక పేపర్కి మాత్రమే సంబంధించినటువంటి ఇష్యూ కాదు. లాస్ట్ 12-13 ఇయర్స్లో సుమారుగా ఒక 20 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. అందులో ప్రెడామినెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సోషల్ ఇష్యూస్లో 8 క్వశ్చన్స్, అంటే ఆన్ అండ్ యావరేజ్ అడుగుతున్నాం. అండ్ జాగ్రఫీలో ఈ 13 ఇయర్స్లో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే జాగ్రఫీ అంటే పేపర్ 1లోనే మీరు సోషల్ ఇష్యూస్, జాగ్రఫీ ఉంటాయి పేపర్ 1లోనే, జిఎస్ పేపర్ 1లోనే. అంటే మీనింగ్ ఏంటి, 13 క్వశ్చన్స్ ఈ 13 ఇయర్స్లో ఓన్లీ అర్బన్ ఇష్యూస్ మీద ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా పేపర్ 1లో అడుగుతున్నట్లు లెక్క. పేపర్ 2లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ 74th అమెండ్మెంట్కి రిలేటెడ్గా ఉండేది. ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ పేపర్ 3, డిజాస్టర్ మేనేజ్మెంట్ పేపర్ 3, ఎకానమీ కూడా పేపర్ 3. మళ్ళీ ఈ మూడిట్లో కూడా ఆన్ అండ్ యావరేజ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎకానమీలో ఒక క్వశ్చన్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ 13 ఇయర్స్లో, అండ్ ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అంటే ఏంటి, ఈ పేపర్ 1, పేపర్ 3 ప్రిడామినెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఎథిక్స్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎథిక్స్లో అర్బనైజేషన్ ఉందన్నమాట. ఎందుకంటే అర్బనైజేషనల్ ఎథికల్ ఇష్యూస్, ఫ్యామిలీ చేంజ్, సిస్టమ్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెండ్స్ ఈజ్ చేంజింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంతేకాకుండా మైగ్రేషన్ ఇష్యూస్, ప్రధానంగా 2 క్వశ్చన్లు వచ్చినాయి అన్నాం కదా. మైగ్రేషన్ ఇష్యూస్ మీద ఇక్కడ కేస్ స్టడీస్ ఇచ్చారు, 2 కేస్ స్టడీస్. ఇది ఓవరాల్గా మనకి క్వశ్చన్ ట్రెండ్ అనేది ఈ గ్రాఫ్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఏ సబ్జెక్టుల నుంచి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పేపర్, జిఎస్లో ఉన్నటువంటి పేపర్ 1, 2, 3, 4 ఆల్ ద పేపర్ అక్రాస్ ఆల్ ద పేపర్స్ యూ విల్ ఫైండ్ ది క్వశ్చన్స్ ఇన్ ది రిగార్డింగ్ ద అర్బనైజేషన్. సో ఈ అర్బనైజేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అన్ని సబ్జెక్టులో ఉన్నాయి. అండ్ ఈ పీవైక్యూ అనాలిసిస్ని బట్టి టాప్ లెవెల్ థీమ్స్ ఏంటి,
ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి అంశాలు ఏంటి? లాస్ట్ 13 ఇయర్స్లో 2014 నుంచి 25 వరకు వచ్చినటువంటి వాటిలో మైగ్రేషన్ మీద 6 క్వశ్చన్స్ వచ్చినాయి అక్రాస్ ద లాస్ట్ 12 ఇయర్స్. తర్వాత అర్బన్ ఫ్లడ్స్ మీద బోత్ ఇన్ ది జాగ్రఫీ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్. పేపర్ 1లో ఉన్న జాగ్రఫీను, తర్వాత పేపర్ 3లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో అర్బన్ ఫ్లడ్స్ గురించి అడిగారు. అలాగే అర్బనైజేషన్ ట్రెండ్స్ మీద సోషల్ ఇష్యూస్లో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. పాలసీ ఓరియంటెడ్గా అర్బనైజేషన్ పాలసీస్ అంటే స్మార్ట్ సిటీస్ లాంటి అర్బనైజేషన్ పాలసీస్. తర్వాత స్మార్ట్ సిటీస్ డైరెక్ట్గా 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు దాకా. తర్వాత జెండర్ పర్స్పెక్టివ్, ఇప్పుడు 2026లో కూడా స్మార్ట్ సిటీస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ ట్రెండ్ అనాలిసిస్ని బట్టి మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. క్వశ్చన్స్ ప్రిడిక్షన్ చేయడం అంటే జాతకాలు చెప్పడం కాదు. ఈ గ్రహాల స్థితి ఎలా ఉంటుంది, నీ గ్రహ స్థితిని బట్టి, నీ పేరుని బట్టి మేము క్వశ్చన్స్ ఇక్కడ ఎస్టిమేట్ చేయం. ఇదేంటి అని అంటే అనాలిసిస్ ద్వారా, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా, రియలిస్టిక్ స్టాటిస్టిక్స్ ద్వారా చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. కాబట్టి ఇది ఏంటిది అంటే ఒక క్వశ్చన్ ట్రెండ్ని అబ్జర్వ్ చేసినప్పుడు స్మార్ట్ సిటీస్ మీద క్వశ్చన్ ఎందుకు వస్తుంది? ఆల్రెడీ 2 సార్లు వచ్చింది కదా. ఎందుకంటే 2015లో ప్రారంభమైనటువంటి స్మార్ట్ సిటీ మిషన్ 2025 నాటికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటని అడగచ్చు. ఎవరీ పాసిబిలిటీ దట్ ద డికేడల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ మిషన్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ ఎ ఫెయిలియర్, విజయవంతమైందా విఫలమైందా అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీద. అలాగే ఈ అర్బన్ ఇష్యూస్లో జెండర్ పర్స్పెక్టివ్ కూడా తీసుకొచ్చారు. హౌ ద అర్బనైజేషన్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ది జెండర్ డిస్క్రిమినేషన్, అంటే స్త్రీ పురుషుల మధ్య విభజన ఏ విధంగా క్రియేట్ చేయబడుతుంది అనేటటువంటి పాయింట్. అండ్ గ్లోబలైజేషన్ ఆస్పెక్ట్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. 1991 తర్వాత లిబరలైజేషన్ పెరిగిన తర్వాత అర్బన్ ప్లేసెస్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో అర్బన్ ఏరియాస్ ప్లేసెస్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్లోబలైజేషన్ అర్బనైజేషన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ కలిగింది. దెన్ పుల్లింగ్ ఫ్యాక్టర్స్ రిగార్డింగ్ ద మైగ్రేషన్ అనేది పుష్ ఫ్యాక్టర్స్ అంటే పుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పుష్ ఫ్యాక్టర్స్ అంటే నీకు ఊర్లో ఉద్యోగాలు లేకపోవడం వల్ల, వ్యవసాయం సరిగ్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉపాధి ఉండదు, దానివల్ల నువ్వు మైగ్రేట్ అవుతూ ఉంటావు అర్బన్ ఏరియాస్కి. అండ్ అదేమో పుషింగ్ ఫ్యాక్టర్ అంటాం. అండ్ ఇదేంటిది పుల్లింగ్ ఫ్యాక్టర్స్ అంటే వాట్ అట్రాక్ట్స్ ద పీపుల్ టు మైగ్రేట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. అంటే ఇక్కడ ఉండేటటువంటి సదుపాయాలు, ఎడ్యుకేషన్ పట్టణాల్లో బాగుంటుంది, హెల్త్ ఫెసిలిటీస్ అర్బన్ ఏరియాస్లో బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ అర్బన్ ఏరియాస్లో బాగుంటుంది. సో దీస్ ఆర్ ద అండ్ ఇవన్నిటికన్నా మించి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు. సో ఈ థీమ్స్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్ ప్రెడిక్షన్ చేయొచ్చు. లేదు, సో ఈ గ్రాఫ్లో ఏముందంటే క్వశ్చన్ పర్ ఇయర్ టైం లైన్ అనమాట. అంటే యావరేజ్న సంవత్సరానికి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు సపోజ్ 2014లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, 2013లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2015లో 1 క్వశ్చన్, అండ్ 2016లోకి వచ్చేటప్పటికి మళ్ళీ 2 క్వశ్చన్స్. అండ్ ఇది పీక్ లెవెల్ ఎప్పుడు అంటే 2024లో. సో 2024లో అరౌండ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, ఎక్స్క్లూజివ్గా అర్బనైజేషన్కి సంబంధించినటువంటి అంశాలే. అండ్ 2025కి వచ్చేటప్పటికి ఆ కౌంట్ కొంచెం తగ్గింది. అండ్ తర్వాత ఇయర్ వైజ్గా మనం చూస్తే కనుక టోటల్ క్వశ్చన్ అనాలిసిస్ 22 క్వశ్చన్స్ మొత్తం 13 ఇయర్స్లో, 2013 నుంచి 25 మధ్యకాలంలో 13 ఇయర్స్లో 22 ప్రశ్నలు ఉన్నాయి. అంటే యావరేజ్న సంవత్సరానికి ఒక 2 క్వశ్చన్లు వచ్చినట్టే లెక్క. ఎక్కువ క్వశ్చన్స్ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 3లో వస్తుంటాయి. సో అంటే సోషల్ ఇష్యూస్ 8 క్వశ్చన్స్, జాగ్రఫీ 5 క్వశ్చన్స్, 13 క్వశ్చన్లు ఉన్నాయి లాస్ట్ 13 ఇయర్స్లో. యావరేజ్న 1 అన్నట్టుగా. పాలిటీలో 2, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 2, డిజాస్టర్ మేనేజ్మెంట్ 2, ఎథిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఎకానమీ నుంచి 1. సో ఇట్లా ప్రతి సంవత్సరం కంపల్సరీగా ఒక 2 ప్రశ్నలు అయితే మినిమం అన్నట్టుగా ఉన్నాయి, యావరేజ్ అది. బట్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. తర్వాత ఇయర్ వైజ్ కౌంట్ చూసుకుంటే అది టోల్ యూ దట్ 2025లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందాక చూపించినటువంటి గ్రాఫ్ ప్రకారం. 2024లో ఇట్ వాజ్ ఇన్ ఎ స్పైక్ ఆఫ్ 4 క్వశ్చన్స్. ఈ అర్బనైజేషన్ గురించి ఎందుకు ఎంత సిగ్నిఫికెంట్గా మాట్లాడుతున్నాను అని అంటే బికాస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్ అండ్ రిపీటెడ్ అండ్ విజిబుల్ అక్రాస్ ఆల్ ద పేపర్స్. కాబట్టి 2023లో 2-1 ఈ రకంగా యావరేజ్ కనుక మనం తీసుకుంటే 1 or 2 క్వశ్చన్స్ అనేది గ్యారంటీ విత్ ఎ స్పైక్ ఇన్ 2024.
సో ఈ అబ్జర్వేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసేటటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి? అర్బనైజేషన్ క్వశ్చన్ స్పాన్ అక్రాస్ ఆల్ ద జిఎస్ పేపర్స్, పేపర్ 1, 2, 3, 4 ఎథిక్స్తో సహా. మైగ్రేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీ డామినేట్ ద థీమ్స్. ఎక్కువ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ వరకు 4 క్వశ్చన్స్ వరకు మైగ్రేషన్ గురించి వచ్చినాయి. ఆ తర్వాత ఈ ఇన్ఈక్వాలిటీస్ మీద, జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇటువంటి వాటి మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే అర్బన్ ఫ్లడ్స్ షోయింగ్ రైజింగ్ క్లైమేటిక్ వల్నరబిలిటీ. యాజ్ ది క్లైమేటిక్ వల్నరబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్, దెర్ ఈజ్ ఎ ఫోకస్ ఆన్ ద అర్బన్ ఫ్లడ్స్. అంటే చెన్నైలోను, ముంబైలోను, హైదరాబాద్లోను, బెంగళూరులోను, ఈ అన్ని నగరాల్లో కల్లా ఎక్కువ వల్నరబిలిటీ ఉండేది బెంగళూరులో, ఇది అర్బన్ ఫ్లడ్స్ విషయంలో. సో ఒకవైపు ఏమో హీట్ వేవ్స్ ఉంటాయి, ఇంకోవైపు ఏమో ఫ్లడ్స్ జరుగుతున్నాయి. హీట్ వేవ్స్ వల్ల నీళ్లు దొరకట్లేదు తాగడానికి, అర్బన్ ఫ్లడ్స్ వల్లనేమో నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. సో 2 రకాల కాంట్రడిక్టరీ కండిషన్స్ కనపడుతున్నాయి, అది క్లైమేటిక్ చేంజెస్ కారణంగా. తర్వాత యుఎల్బీస్ రికరింగ్ ఇన్ పాలిటీలో అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించిన వీక్నెసెస్, అంటే ఈ బలహీనతలు, పట్టణ స్థానిక సంస్థల్లో బలహీనతలు, రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోవడం రెగ్యులర్గా ఒకటి, తర్వాత వాటికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకపోవడం. అర్బన్ లోకల్ బాడీస్ అంటే డీసెంట్రలైజేషన్, బట్ డీసెంట్రలైజేషన్ కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంట్రలైజేషన్ కంట్రోల్ ఉంటుంది, స్టేట్ కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ ఆర్ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఏమో అందుకనే ఈ అర్బన్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీ లాంటి పథకాలు తీసుకొస్తుంది, అమృత్ లాంటి స్కీమ్స్ తీసుకొస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వీటిని వదిలిపెట్టాలని ఉండదు, ఎందుకంటే మంచి రెవెన్యూ సెంటర్స్ కాబట్టి. ఇండస్ట్రియలైజేషన్ అంతా అర్బన్ ఏరియాస్లోనే జరుగుతుంది, అర్బన్ ఏరియాస్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతుంది. అందుకనే అర్బన్ ఏరియాస్ని పెంచుకుంటున్నాయి స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు 3 రోజుల క్రితం తెలంగాణ గవర్నమెంట్ 27 మున్సిపాలిటీలని జీహెచ్ఎంసీలో కలిపేసింది. అంటే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ ఇటువైపు ఇది సంగారెడ్డి వరకు హైదరాబాద్ కిందనే లెక్క. సంగారెడ్డి అనేది వేరే జిల్లా, అది కానీ ఇప్పుడు అది హైదరాబాద్లో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా ఈ అర్బన్ లోకల్ బాడీస్ మీద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. అంటే లోకల్ బాడీస్ డీసెంట్రలైజేషన్ అనేది జరగట్లేదు. దెన్ ఎథిక్స్ ఫోకసెస్ ఆన్ మైగ్రెంట్ డిస్టెన్స్. అంటే ఈ మైగ్రేషన్ వల్ల జరిగేటటువంటి ఎథికల్ ఇష్యూస్ని గురించి ఎథిక్స్ పేపర్లో 2 కేస్ స్టడీస్ అడగడం జరిగింది ఇప్పటిదాకా. తర్వాత ఈ ఫోకస్ ఏరియాస్ ఏంటి? ఈ పీవైక్యూస్ అనాలిసిస్ ద్వారా సబ్జెక్ట్ వైజ్గా దేని మీద మనం ఫోకస్ చేయాలి. సో దేని మీద ఫోకస్ చేయాలంటే సోషల్ ఇష్యూస్లో మైగ్రేషన్, వాట్ డ్రైవ్స్ ది మైగ్రేషన్, పుషింగ్ ఫ్యాక్టర్సా, పుల్లింగ్ ఫ్యాక్టర్సా. జెండర్డ్ మైగ్రేషన్ అంటే దెర్ ఈజ్ అ మైగ్రేషన్ ఆఫ్ మోర్ విమెన్ ఆర్ మెన్, స్త్రీల కన్నా పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ మైగ్రేషన్ అవుతున్నారు అనేటటువంటి పర్స్పెక్టివ్. ఆర్ జెంట్స్ ఎందుకు ఎక్కువ మైగ్రేట్ అవుతూ ఉంటారు. అర్బన్ పావర్టీ, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కన్సర్న్స్, సెగ్రిగేషన్ అండ్ మార్జినలైజేషన్. అండ్ తర్వాత ఈ సోషల్ ఇష్యూస్లోనే ఐటీ డ్రివెన్ సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే పట్టణాల్లో ఐటీ ఇండస్ట్రీ పెరిగిపోవడం వల్ల వస్తున్నటువంటి సోషల్ చేంజెస్, సామాజిక మార్పులు. సామాజిక మార్పులు అంటే కుటుంబ వ్యవస్థ విభిన్నంగా మారుతుంది. ఇప్పుడు దేర్ యూస్ టు బి జాయింట్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇంటూ ఇండివిజువల్ ఫ్యామిలీస్. ఇండివిజువల్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి మారింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్కి మారింది, లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి కో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి మారుతున్నాయి. అంటే లివ్ ఇన్, కో లివ్ ఇన్ వేరు వేరు. లివ్ ఇన్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటారు, కో లివ్ ఇన్ అంటే 10-15 మంది కలిసి ఉంటారు, ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్. సో ఇటువంటి మార్పులు అర్బన్ ఏరియాస్లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా వస్తున్నటువంటి సోషల్ చేంజెస్. తర్వాత రైజ్ ఆఫ్ టైర్ 2 సిటీస్ అంటే ద్వితీయ శ్రేణి నగరాలు. ఇప్పుడు ఈ టైర్ 2 సిటీస్ని దృష్టిలో పెట్టుకునే ఉడేగా ఆమ్ ఆద్మీ అనేటటువంటి ఒక ఫ్లయింగ్ స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. అంటే చిన్న చిన్న సిటీ టౌన్స్లో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడం, కడప, కర్నూలు లాంటి టౌన్స్లో కూడా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్. ఈ వేగంగా అర్బనైజేషన్ పెరుగుతూ ఉండడం వల్ల వచ్చేటటువంటి సామాజిక సమస్యలు, అది ఫ్యామిలీ సిస్టమా లేకపోతే మ్యారేజ్ సిస్టంలో వచ్చే మార్పులా. ఆర్ మ్యారేజ్ సిస్టంలో మార్పులు అంటే ఏంటి? ఫ్యామిలీస్ ఉండట్లేదు, పెద్ద ఫ్యామిలీస్ ఉండట్లేదు, లివ్ ఇన్ రిలేషన్స్ ఉంటున్నాయి, తర్వాత కో లివ్ ఇన్ ఉంటాయి అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ మ్యారేజ్లు జరుగుతున్నాయి. మ్యారేజ్ల టెండెన్సీ మారింది. అంటే మ్యారేజ్లు చేసుకోకపోవడం కాదు, మ్యారేజ్ చేసుకునేటటువంటి పద్ధతి మారింది. అంటే మ్యారేజ్ కోసం
అంటే పెళ్లి చేసుకోవడం కోసం పెళ్ళి ఏంది, కలిసి ఉండడం కోసం పెళ్ళి కాదు. పెళ్లి చేసుకుంటే మంచిగా మేకప్ అవ్వచ్చు, ఫోటోలు దిగచ్చు, ఇంకా అన్నిటికన్నా మించి డ్యాన్స్ చేయొచ్చు, ఆ పెళ్లి కూతురు వేషం వేసుకుని డ్యాన్స్ చేయొచ్చు. ఇలాంటి అవకాశాలన్నిటి కోసం ఈ పెళ్ళిళ్ళు అనమాట. అందుకే నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 నెలల్లోనే 40 లక్షల మ్యారేజీలు జరుగుతున్నాయి. ఏది ఎప్పుడో నవంబర్ కాదు, ఓన్లీ 2025 నవంబర్ డిసెంబర్లో 40 లక్షల మ్యారేజ్లు ఇన్వాల్వింగ్ 6,50,000 crores ఎకానమీ. 6,50,000 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థ దీంట్లో ఈ మ్యారేజ్ ఎకానమీలో ఇమిడి ఉంది. దీన్ని వెడ్డింగ్ ఎకానమీ అని అంటారు. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక ఫ్యామిలీ అక్కర్లా. యాక్చువల్గా 1 year తర్వాత 1 year లోపలనే కావాలనుకుంటే విడాకులు తీసుకోవచ్చు. ఎందుకంటే సెల్ఫీలు వచ్చినాయి, డ్యాన్సులు చేసేవన్నీ అయిపోయినాయి. కాబట్టి మ్యారేజ్ ఎకానమీ పెరుగుతుంది, కుటుంబాలు పతనం అవుతుంది. ఈ 2 రకాల కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. సో అంటే దీని మీద క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా, హౌ మ్యారేజ్ సిస్టమ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఈ వివాహ వ్యవస్థ ఏ విధంగా మారింది. మారడం అంటే ఏంటి, పతనం అవ్వడం కాదు. వివాహ వ్యవస్థ పతనం కాదు, వివాహ వ్యవస్థ ఉంది, కానీ ఏ విధంగా ఉంది, ఇటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఓరియంటేషన్లో ఉంది. ఎక్కువ రిచువల్స్ చేసేటట్టుగా ఉంది. రిచువల్స్ తగ్గలేదు, రిచువల్స్ చేసేటట్టుగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం 16 రోజుల పండుగ అనే స్కీములు ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి, ఒక దశలో తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. 16 రోజులకి పండుగ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ సెల్ఫీలు, డ్యాన్సులు ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి. సో కనీసం 5 రోజులు పెళ్లి చేసుకోవాలి. 5 రోజులు అంటే ఒక రోజేమో మెహందీ, ఇంకో రోజేమో సంగీతం, ఇంకో రోజేమో బొంద పెట్టడం, ఇంకో రోజేమో తద్దినం చేయడం, ఇటువంటివన్నీ కలిపి ఒక 5 రోజులు పెళ్ళి. సో ఇట్లా ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అన్నప్పుడు సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, మ్యారేజెస్ మీద ఎట్లా ఉంది, కుటుంబ వ్యవస్థ మీద ఎట్లా ఉంది. తర్వాత క్రైమ్ రేట్ పెరుగుతుంది. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్రైమ్ పెరుగుతుంది. పర్టికులర్గా క్రైమ్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్ అగెన్స్ట్ ది ఉమెన్. మహిళల మీద క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ చూడొచ్చు. తర్వాత పాలిటీలో రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్, అది 74th Amendment లింక్డ్గా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎంపవర్మెంట్ గ్యాప్స్. ఫిజికల్ ఎంపవర్మెంట్ గ్యాప్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది అర్బన్ లోకల్ బాడీస్ వయా ద స్టేట్స్, త్రూ ద స్టేట్స్, బట్ స్టేట్స్ ఆర్ నాట్ రిలీజింగ్ ద ఫండ్స్ టు ద లోకల్ బాడీస్. కేంద్రం రాష్ట్రాలకి అమృత్ లాంటి పథకాల ద్వారా నిధులు ఇస్తుంది, కానీ ఆ నిధుల్ని రాష్ట్రాలు లోకల్ బాడీస్కి ఇవ్వట్లేదు. సో దానివల్ల ఫిజికల్ గ్యాప్స్ ఏర్పడుతుంది. అండ్ ఫంక్షనల్ ఎంపవర్మెంట్ గ్యాప్స్. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ డెలిగేటింగ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ టు ది లోకల్ గవర్నమెంట్స్ ఎట్ ద అర్బన్ లెవెల్. గవర్నెన్స్ ఛాలెంజెస్ ఇన్ ద అర్బనైజేషన్. There was a question like state governments are preferring to convert rural local governments into urban local governments. అంటే పంచాయతీలని రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలుగా మారుస్తున్నాయి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎందుకు ఈ రకమైన ట్రెండ్ పెరుగుతుంది అనేది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావచ్చు, మున్సిపాలిటీస్ని మెగా సిటీస్గా మార్చడం జరుగుతుంది. a trend of converting the municipalities into mega cities as happened in Telangana. 27 మున్సిపాలిటీని GHMCలో మిక్స్ చేయడం. ఇంతకుముందేమో పంచాయతీలని మున్సిపాలిటీలుగా మార్చడం, ఇప్పుడేమో మున్సిపాలిటీలని మెగా సిటీస్గా మార్చడం. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ 1,70,00,000 మంది హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడున్న GHMC సైజ్ ప్రకారం. ఇవి ఈ 27 మున్సిపాలిటీలను కూడా కలిపేస్తే 2,50,00,000 వరకు జనాభా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ మెగా సిటీ కాదు, నెక్స్ట్ లెవెల్లో వచ్చేదాన్ని ఏమంటారంటే మెటాసిటీ. సో ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఈ మెగా సిటీ నుంచి మెటాసిటీకి ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది. అండ్ డిబేట్ ఆఫ్ మర్జింగ్ రూరల్ టు అర్బన్ లోకల్ బాడీస్, దట్ వాజ్ ఆల్రెడీ ఆస్క్డ్. అండ్ నౌ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అబౌట్ వై ద మున్సిపాలిటీస్ ఆర్ మర్జ్డ్ ఇన్ టు మెగా సిటీస్. తర్వాత ఎకానమీ బేస్డ్గా, ఈ ఎకానమీ ఓరియంటెడ్గా అర్బనైజేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని మీద ఏ విధంగా ఫోకస్ చేయాలంటే అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ అబౌట్ మూవింగ్ ద వెహికల్స్, ఇట్ షుడ్ బి అబౌట్ ద మూవింగ్ ద పీపుల్. ఎకానమీలో క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పాలసీ డిక్లేర్ చేసినప్పుడు 2016లో 17లో ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది UPSCలో. ఎకానమీలో ట్రాన్స్పోర్టేషన్
should not focus on moving the vehicles, but it should focus on moving the people, particularly in the urban areas. అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ చూపించినట్టుగా బొమ్మలో చూపించినట్టుగా ఈ వెహికల్స్ని మూవ్ చేయడానికి కాదు, మనుషుల్ని మూవ్ చేయడానికి. ఎందుకంటే మనుషులు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎట్లా వెళ్తారో, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఓన్లీ వెహికల్స్లో పోరు కదా, ఓన్లీ ఇక్కడ చూపించినటువంటి బొమ్మల్లో లాగా కారుల్లో పోరు, ఆర్ ఓన్లీ బస్సుల్లో పోరు. ట్రైన్స్ ఉంటాయి, మెట్రో ట్రైన్స్ ఉంటాయి, సైకిల్ మీద వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు. ఇవన్నీ ట్రాన్స్పోర్టేషనే కదా. ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ కేర్ఫుల్గా ఎందుకు ఉండాలి? నువ్వు అమెరికాలో ట్రాన్స్పోర్టేషన్ కాదు ఇక్కడ పాలసీ తయారు చేసింది, ఇండియాని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇండియాని దృష్టిలో పెట్టుకుని చేయడం అంటే ఏంటి మీనింగ్? దేశంలో ఫుట్పాత్ల మీద జరిగే బిజినెస్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వంటావు చదువుకున్నావు కాబట్టి, అమెరికా చదువులు చదువుకున్నావు కాబట్టి ఫుట్పాత్లు ఖాళీ చేయించాలంటావు. అది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అని గుర్తించే గవర్నమెంట్ ఏం చేసింది? ఫుట్పాత్ పాలసీ ఒకటి తయారు చేసింది. ఫుట్పాత్ వెండర్స్ పాలసీ, ఫుట్పాత్ వెండర్స్ చట్టం ఒకటి 2014లోనే తయారు చేశారు. అంటే ఈ రోడ్ సైడ్స్లో అమ్ముకునే వస్తువులను అమ్ముకునేటటువంటి వాళ్ళ కోసం, రోడ్ సైడ్ వ్యాపారుల కోసం తయారు చేసినటువంటి పాలసీ. ఇప్పుడు మళ్ళీ 2025 నవంబర్లో ఈ న్యూ లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చినాయి. ఈ న్యూ లేబర్ కోడ్స్లో గిగ్ ఎకానమీని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ గిగ్ ఎకానమీలో అంటే ఏంటి? ఈ తాత్కాలిక ఉద్యోగాలు, ఫ్రీలాన్స్గా చేసేటటువంటి ఉద్యోగాలు. అంటే ఈ జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఇచ్చేటటువంటి సప్లైస్ ఇవందరూ కలిపి సుమారుగా 14 కోట్ల మంది ఉన్నారు దేశంలో. రోడ్ల మీద అమ్మేవాళ్ళు ఇటువంటి గిగ్ వర్కర్స్ కలిపి. అంటే రోడ్డు మీద ఏమమ్ముతారో, పకోడీలు అమ్ముతారు, పకోడీ ఫ్యాక్టరీస్ నడుస్తాయి. తర్వాత ఇంకోవైపు మనకి ఇష్టమైనటువంటి పానీపూరి నడుస్తుంది. చికెన్ అమ్ముతారు, మటన్ అమ్ముతారు, అలాగే పోర్క్ కూడా అమ్ముతారు. బీఫ్ నో ప్రాబ్లం, అది కూడా అమ్ముతారు. అండ్ ఎక్కువ మాట్లాడేమంటే ఐకియా హైపర్ స్టోర్నే రోడ్డు మీద పెట్టేశారు. మియాపూర్ దగ్గర ఈ ఫర్నిచర్ కూడా అమ్ముతున్నారు. ఫర్నిచర్ అంటే చిన్న చిన్న సీట్లు అవి కాదు, పెద్ద పెద్ద సోఫాలు, షాండ్లియర్స్. ఇంత ఎకానమీ నడుస్తుంది దేశంలో. 17 కోట్ల మంది వరకు ఉన్నటువంటి వీళ్ళ కోసం గవర్నమెంట్ చట్టం చేస్తుంది. కాబట్టి వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సల్మాన్ ఖాన్ లాగా డ్రైవింగ్ కాదు చేయాల్సింది. సల్మాన్ ఖాన్ రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ మీద డ్రైవింగ్ చేస్తాడు, చంపేస్తాడు. సో మరి ఆ రకంగా డ్రైవింగ్ చేయాల్సి, మనుషుల్ని చూసుకొని డ్రైవ్ చేయమని చెప్తున్నారు. అలాంటి ట్రాన్స్పోర్టేషన్ పాలసీస్ గురించి షిఫ్టింగ్ ఫోకస్ టు మూవింగ్ ద పీపుల్, సస్టైనబుల్ మొబిలిటీ, లిమిటేషన్స్ ఆఫ్ వెహికల్ సెంట్రిక్ ప్లానింగ్. సో ఇట్ షుడ్ నాట్ బి ద వెహికల్ సెంట్రిక్ ప్లానింగ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్, బట్ ఫర్ ద ఫోకసింగ్ ఆన్ ద మూవింగ్ ద పీపుల్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్. ఇలాంటి ఎకనామీలో అడిగే అవకాశం ఉంటుంది. ఇక జాగ్రఫీలో ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి ఏరియాస్ అర్బన్ ఫ్లడ్స్, దెన్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్స్, రూరల్ అర్బన్ ఇంటిగ్రేషన్, వల్నరబిలిటీ ఆఫ్ $1,000,000+ సిటీస్, ఫిజికల్ డ్రైవర్స్ ఆఫ్ అర్బన్ హజార్డ్స్. అంటే మనం ఎన్ని మాట్లాడుకున్న అర్బన్ ఫ్లడ్స్ గురించి, యూ కెనాట్ మిటిగేట్ ద ఫ్లడ్స్, యూ కెనాట్ మిటిగేట్ ది డిజాస్టర్స్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. అంటే రూపుమాపే అవకాశం లేదు. అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో డిజాస్టర్స్ని రూపుమాపే అవకాశం లేదు. అవి ఉంటాయి. మనుషులు ఉన్నంత వరకు పట్టణాల్లో మనుషులు పెరిగినంతకాలం ఈ అర్బన్ డిజాస్టర్స్ జరుగుతాయి. మరి ఏం చేయాలి? మరి ఇంటెలిజెన్స్ లైజ్ ఇన్ అర్బన్ ప్లానింగ్. పట్టణాలని సరిగ్గా ప్రణాళికీకరించడంలో ఉంటుంది. ప్రాపర్గా ప్రణాళికీకరించాలి. ఈ అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి నేర్చుకోకపోవడం వల్ల మనం ఈ రోజున అర్బన్ ఫ్లడ్స్కి లేకపోతే అర్బన్ డిజాస్టర్స్కి గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు బాగా ఇంటెలిజెంట్లు. ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ కన్నా ఆ సివిలైజేషన్ బెటర్ అనమాట. ఎందుకు? అర్బన్ సివిలైజేషన్ ఈజ్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ తర్వాత మిడివల్ పీరియడ్లోకి వచ్చిన తర్వాత ఈ మొఘల్స్ కానీ, ఢిల్లీ సల్తనత్ కానీ వాళ్ళు కూడా అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేశారు. చోళులు కూడా అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేశారు. సో హిస్టారికల్ లెసన్స్ నేర్చుకోలేకపోవడం వల్ల మనం వీఆర్ నాట్ సేఫ్ ఫ్రమ్ ది అర్బన్ డిజాస్టర్స్. సో ఇందాక చెప్పినట్టుగా 2 రకాల కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అర్బన్ ఫ్లడ్స్ ఒకవైపు అండ్ అర్బన్ హీట్ వేవ్స్ ఇంకోవైపు. హీట్ వేవ్ అంటే ఇవి వడగాళ్ళు అంటుంది. అంటే ఈ వడగాళ్ళు వస్తే ఏమవుతుంది? వడదెబ్బ కొడుతుంది. వడదెబ్బ కొట్టినప్పుడు అంటే ఇడ్లీ వడ తింటాం, గబుక్కు ఆ వడగానక గట్టిగా ఉంటే వచ్చి ఇక్కడ కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటే అది వడదెబ్బ, ఈ హీట్ వేవ్ అని అంటుంది దాన్ని. సో ఇటువంటి వడదెబ్బలు. ఇంకోవైపు ఏమో ఫ్లడ్స్. ఒకవైపు ఏమో ఈ తాగడానికి నీళ్ళు లేకపోవడం లాంటి పరిస్థితులు,
ఇంక్లూడింగ్ ద సిటీస్ లైక్ బెంగళూరులో అయితే సమ్మర్ వచ్చిందంటే వాళ్ళు తాగడానికి నీళ్లు కొనుక్కోవాల్సిందే కంపల్సరీగా. హైదరాబాదులో కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకోవైపు ఏమో మే కాగానే జూన్ వస్తుంది కదా, ఈ మధ్యన అలాగే వస్తుందా, రెగ్యులర్గా అలాగే వస్తుంది. సో మేలోనేమో నీళ్ళు తాగడానికి ఉండవు, జూన్ వచ్చేటప్పటికేమో తాగుదామంటే అనేటటువంటి పరిస్థితి కూడా నీళ్లు దొరకని పరిస్థితి నీళ్ళల్లో ఉంటూనే. అంటే అర్బన్ ఫ్లడ్స్ అనేది జూన్లో మొదలైపోతాయి, కానీ నీళ్ళు తాగడానికి ఉండవు. అటువంటి పరిస్థితులు జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏరియాస్ ఇవి. అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 4 ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అందుకే ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ ఉందనుకో, అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ను మీరు ఎక్కడ చదువుతారు? జాగ్రఫీలో చదువుతారు, ఎకానమీలో చదువుతారు, అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా చదవచ్చు. సో అట్లనే ఇక్కడ ఈ అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా అక్రాస్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 4 కంబైన్డ్గా చదువుకోవాలి. ఈ ఎన్విరాన్మెంట్లో రిక్లమేషన్ ఆఫ్ ది వాటర్ బాడీస్, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అర్బన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఎకలాజికల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ యూజ్ ఎక్స్పాన్షన్. సో ఇటువంటి డైమెన్షన్స్ అన్ని, ఈ 4 డైమెన్షన్స్ 2026 ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అంశాలు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అర్బనైజేషన్ క్వశ్చన్సే ఉంటాయి. హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్, అర్బన్ ఫ్లడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రిపేర్డ్నెస్ మెకానిజం, క్లైమేట్ రెసిలియన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్స్. ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్స్ అంటే ఈ అర్బన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే మనం ఇందాక చూపించినట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా దెర్ వర్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ 2 క్వశ్చన్స్ అడగబడింది ఈ సో అక్రాస్ ఆల్ ద ఇయర్స్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ మ్యాప్లో చూపించినట్టుగా కూడా దెర్ వర్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్. దాని ఎథిక్స్లో 2 కేస్ స్టడీస్ వచ్చినాయి ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఈ అర్బనైజేషన్కి సంబంధించి. మైగ్రెంట్ క్రైసిస్ మొరాలిటీ, అంటే మైగ్రేషన్ ఈజ్ క్రియేటింగ్ ఏ క్రైసిస్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఎథికాలిటీ. ఈ అర్బన్ మైగ్రేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీ అర్బనైజేషన్కి ఇండియన్ అర్బనైజేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, వెస్ట్రన్ సొసైటీలో, అందుకే అంటున్నా ఈ ఇందాక చెప్పినట్టుగా నువ్వు అమెరికాలో లాగా ఇండియాలో అర్బనైజేషన్ చూడకూడదు, యూరోప్లో జరుగుతున్నట్టుగా ఇండియన్ అర్బనైజేషన్ చూడకూడదు. సోషల్ డైమెన్షన్స్ ఉంటాయి, ఇట్లాంటి డిజాస్టర్స్ ఉంటాయి, అండ్ ఎథికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి దీంట్లో. ఎందుకంటే వెస్టర్న్ ఓరియంటెడ్, గ్లోబల్ నార్త్ ఓరియంటెడ్ అర్బనైజేషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది ఇండస్ట్రియలైజేషన్. అంటే అక్కడ ఈ గ్లోబల్ నార్త్లో, అమెరికా, యూరోప్లో ఉన్నటువంటి గ్లోబల్ నార్త్లో అర్బనైజేషన్ అనేది ఇండస్ట్రియలైజేషన్ వల్ల జరిగింది. అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ ద పుల్లింగ్ ఫ్యాక్టర్స్. అంటే ద అడ్వాంటేజెస్ అండ్ ది బెనిఫిట్స్ ఆఫ్ అర్బనైజేషన్ ఈజ్ అట్రాక్టింగ్ ద పీపుల్ టు మైగ్రేట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. కానీ ఇండియన్ అర్బనైజేషన్ స్టోరీ అలా కాదు. ఇండియన్ అర్బనైజేషన్ ఈజ్ కాజ్డ్ బై ద రూరల్ డిస్ట్రెస్, పర్టికులర్లీ అగ్రికల్చరల్ డిస్ట్రెస్. అగ్రికల్చర్ డిస్ట్రెస్ అంటే ఏంటి? వ్యవసాయం పతనం అవడం వల్ల జరిగినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ అర్బనైజేషన్ కాంటెక్స్లో మీరు చిన్నప్పుడు స్కూల్లో ఒకటి నేర్చుకుని ఉంటారు, గాంధీ, నెహ్రూ అర్బనైజేషన్ ఈ ఇండియాకి సంబంధించినటువంటి ఇటువంటి ఆస్పెక్ట్స్ గురించి ఏం మాట్లాడతారని చెప్పి. గాంధీ అంటాడు, ఇండియా ఈజ్ లివింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అని చెప్పి, ఇండియా ఈజ్ లివింగ్ ఇన్ ద విలేజెస్. అంటే భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది, గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలు, ఎన్నెముకలు, చిట్టి మెదళ్ళు, ఇటువంటివి అన్నీ చెప్తాడు. నెహ్రూ ఏమంటాడు, ఇండియాస్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ అంటే బేసిక్గా రూరల్ ఏరియాస్లో ఉండేది. కానీ ఇప్పుడు సేమ్ టు సేమ్ కరెక్టా? వీఆర్ డిస్ట్రాయింగ్ ది డ్రీమ్స్ ఆఫ్ నెహ్రూ అండ్ గాంధీ. అది మంచిది యాక్చువల్గా అలా చేయడం అనేది. అంటే గాంధీ, నెహ్రూ కన్న కళలని నాశనం చేస్తున్నాం, అది చేయాలి, జరగాలి కూడా. పర్టికులర్గా ఆఫ్టర్ 1991 ఇండియా ఈజ్ నో మోర్ లివింగ్ ఇన్ ద విలేజెస్. గాంధీ అన్నట్టుగా భారతదేశం గ్రామాల్లో నివసించట్లేదు, పట్టణాల్లో నివసిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే
1/3 టోటల్ పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ ద రూరల్ అర్బన్ ఏరియాస్, మైగ్రేటేషన్ కారణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అండ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2023 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2030 నాటికల్లా సుమారుగా 40% జనాభా, అంటే ఇప్పుడు 33% ఉన్నారు, 2030 నాటికి 40% జనాభా పట్టణాల్లో నివసిస్తారు. అండ్ అది 2050కి వెళ్ళేటప్పటికి ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం బై ద ఇయర్ 2050 అరౌండ్ 73% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ గోయింగ్ టు లివ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. మరి గాంధీ కన్నకల ఛిద్రమైపోయింది, నాశనం అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు, మంచిది. అర్బనైజేషన్ అంటే నాశనాలే కావు, ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏం ఆపర్చునిటీ ఉన్నాయి? ఉద్యోగాలు ఉన్నాయి, చదువుకోవడానికి ఉంది, ఇట్లా ఐఏఎస్ కోచింగ్లకు అవకాశం ఉంది, సాఫ్ట్వేర్ కోచింగ్లకు అవకాశం ఉంటుంది. అండ్ నువ్వు ఇక్కడి నుంచి సపోజ్ మీ ఊరి నుంచి అమీర్పేట వస్తావు, సాఫ్ట్వేర్ నేర్చుకుంటావు, అమెరికాకి వెళ్ళిపోతావు. అంటే యు ఆర్ గోయింగ్ టు అమెరికా వయా అమీర్పేట్ ఫ్రమ్ అమలాపురం. మొత్తం ఈ 3 ఆలు రావాలి అంటే ఈ అర్బన్ ఏరియాస్ అనేది ఒక ట్రాన్సిషన్ పాయింట్. సో కాబట్టి ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందులో రూరల్ అర్బన్ మైగ్రేషన్ కారణంగా వచ్చేటటువంటి ఎథికల్ ఇష్యూస్. అండ్ తర్వాత ఎథికల్ కేర్ గివింగ్ స్టేట్. కేర్ గివింగ్ స్టేట్ అంటే మీనింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ద కేర్ ఎకానమీ. కేర్ ఎకానమీ 2018 ఇండియన్ ఎకనామిక్ సర్వేలో ఉపయోగించినటువంటి పదం అది, కేర్ ఎకానమీ అనేటువంటిది. అంటే ఈ కేర్ ఎకానమీ అంటే గవర్నమెంట్ వల్నరబుల్ సెక్షన్స్ కోసం కేర్ చేయాలి. అంటే ఏజ్ పరంగా వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కొంచెం సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్కి కానీ, విమెన్కి కానీ, లేకపోతే పిల్లలకు కానీ, అండ్ అనాథలకు కానీ, ఆర్ఫన్స్కి కానీ, ఎల్జీబీటీస్ కోసం కానీ. ఇప్పుడు యూజువల్గా ఎల్జీబీటీస్ పట్టణాల్లో ఎక్కువ ఉంటారా లేకపోతే ఈ మీ ఊర్లలో ఎక్కువ ఉంటారా? అంటే వీ సీ ది ఎల్జీబీటీ మోర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ బికాస్ దే ఎస్కేప్ ఫ్రమ్ దేర్ హోమ్స్. ఈ పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న వయసులో నువ్వు కనుక కొంచెం తేడాగా అదర్ దెన్ యువర్ నార్మల్ జెండర్ ఇఫ్ యూ బిహేవ్, పీపుల్ విల్ క్రిటిసైజ్ యూ. పర్టికులర్లీ ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ పేరెంట్స్. అంటే ఒక అమ్మాయి కనుక అబ్బాయిలా బిహేవ్ చేస్తుంది, ఒక అబ్బాయి కనుక అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది, మొదట వాళ్ళ పేరెంట్సే తిట్టడం మొదలు పెడతారు. చిన్నప్పుడేమో అబ్బాయి పుట్టాడు, అమ్మాయి వేషం వేస్తుంది, అమ్మ ఎలా ఉంటుందో చూసుకుని మురిసిపోయి ఇట్లా ముద్దు పెట్టుకుంటుంది. కానీ అదే బిహేవియర్ కనుక 2 ఏళ్ల బిహేవియర్లో ఉన్నది 12 ఏళ్ళకి కూడా నువ్వు చూపించావనుకో, అప్పుడు భరించలేరు ఈ పేరెంట్సే. ఏ పేరెంట్స్ అయితే నువ్వు ఆపోజిట్ జెండర్ వేషం వేసి ఫోటోలు తీపిచ్చావు, అదే పేరెంట్స్ మళ్ళీ నువ్వు అదే బిహేవియర్ని కంటిన్యూ చేస్తే భరించలేరు. ఎందుకు అలవాటు చేయాలి మరి ఆ పిల్లలకి? నువ్వు అమ్మాయిలాగా భలే ఉన్నావురా అనేటప్పటికి నేను అమ్మాయిలాగా అయితేనే బాగుంటానేమో అనే ఫీలింగ్లో ఉండిపోతాడు ఆ పిల్లడు. ఉండిపోయి అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. చీర కట్టుకుంటా అనుకుంటాడు, పూలు పెట్టుకుంటా అనుకుంటాడు. పెట్టుకోవచ్చు, బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు, పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఆ రకంగా బిహేవ్ చేసేటప్పటికి పేరెంట్సే తిట్టడం మొదలు పెడతారు, కొట్టేస్తారు కూడా. నేను కొట్టేస్తానంటారు. మరి అటువంటి అప్పుడు వాళ్ళ ఆ తిట్లు భరించలేక, ఆ వెక్కిరింతలు భరించలేక ఆ పిల్లలు ఏం చేస్తారంటే పట్టణాలకి పారిపోయేస్తారు. సో ఇటువంటి ఎల్జీబీటీ ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో. తర్వాత స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి? గవర్నమెంట్ ఈ డిస్క్రిమినేషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే మైగ్రేషన్ క్రైసిస్ నేపథ్యంలో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సివిల్ సొసైటీ సపోర్ట్ ఎలా ఉండాలి? అండ్ ఎమోషనల్ అండ్ యాటిట్యూడినల్ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ది మైగ్రేషన్. ఈ డైమెన్షన్ అన్నీ ఎథిక్స్లో భాగంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ స్టడీ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, బేస్డ్ ఆన్ దిస్ అనాలిసిస్ సో ఫార్, వాట్ ఇంప్లికేషన్ దట్ వీ కెన్ కంక్లూడ్ ఫ్రమ్ దిస్ ఆస్పెక్ట్? మెజారిటీ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ద సోషల్ ఇష్యూస్ అండ్ జాగ్రఫీ యాంగిల్స్. అంటే ఎక్కువగా ఈ 13 yearsలో అడిగినటువంటి క్వశ్చన్స్లో సోషల్ ఇష్యూస్ నుంచి 8 ఉన్నాయి, జాగ్రఫీ నుంచి ఒక 5 ఉన్నాయి. మైగ్రేషన్ అండ్ అర్బన్ ఫ్లడ్స్ ఆర్ ద కీ ఏరియాస్. అండ్ దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్పాండ్ డేటా సెట్, ఆటో ట్యాగ్ కీవర్డ్స్, జనరేట్ కన్సైజ్ మోడల్ ఆన్సర్స్, క్రియేట్ స్టడీ షీట్ థీమ్స్. సింగిల్ పేజ్ షీట్స్ కొన్ని తయారు చేసుకోవాలి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా, ఏవైతే ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పామో వాటి ఆధారంగా. అండ్ యూ హ్యావ్ టు ఫ్రేమ్వర్క్, క్రియేట్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. ఆ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉండాలి, వాటిలో ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి.
అంటే ఇప్పుడు సపోజ్ స్మార్ట్ సిటీ 10 years ఆఫ్ స్మార్ట్ సిటీస్ అని చెప్పాం. ఆ 10 years ఆఫ్ స్మార్ట్ సిటీస్ అనే దాని మీద ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది అని తయారు చేసుకుని, అంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డికేడల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్మార్ట్ సిటీస్ కమెంట్ అని చెప్పి క్వశ్చన్ తయారు చేసుకుంటారు. ఇంట్రడక్షన్లో ఉండాలి. స్మార్ట్ సిటీస్ 2015లో మొదలైనవి, మొత్తం 100 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలి అండ్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరుగుతుంది అనేది ఇంట్రడక్షన్లో. అంటే ఇంట్రడక్షన్లో కంపల్సరీగా ఒక డేటా పాయింట్ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవడం. డేటా పాయింట్ అంటే ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు ప్రత్యేకంగా దానికి స్మార్ట్ సిటీస్ గురించి చదువుతారు అండ్ దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఎక్సర్సైజ్ చేయక్కర్లా. ప్రిలిమ్స్ కోసం ఏదైతే చదివేవో అది ఇంట్రడక్షన్ అయిపోతుంది. అండ్ బాడీలో ఏమొస్తుంది, ఈ డికేడల్ ఎక్స్పీరియన్స్ అనేది రాయాలి. ఈ డికేడల్ ఎక్స్పీరియన్స్ అంటే కమెంట్ అన్నాడు క్వశ్చన్లో, డిస్కస్ అంటాడు క్వశ్చన్లో. అప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్, స్మార్ట్ సిటీస్ వల్ల కలిగిన అడ్వాంటేజ్ ఏంటి 10 సంవత్సరాల్లో, ఇంకా లిమిటేషన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, దెన్ సజెస్ట్ ఏ వే ఫార్వర్డ్. అది కంక్లూజన్ అయిపోతుంది ఇఫ్ యూ సజెస్ట్ ఏ వే ఫార్వర్డ్. సో ఇప్పుడు సపోజ్ మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో కూడా ఫస్ట్ డికేడల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ అనే అంశం మీద టాపిక్ ఉంది అండ్ కన్వర్ట్ ద టేబుల్స్ టు పీడిఎఫ్. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద ఆధారంగా తీసుకోండి. అండ్ డీప్ థీమాటిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి. అర్బనైజేషన్ యాజ్ ఏ పుష్ఫుల్ ఫోర్స్ ఇన్ ఇమ్మిగ్రేషన్. ఈ మైగ్రేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్లో అర్బనైజేషన్ మీద ఫోకస్ చేయండి. పుష్ ఫ్యాక్టర్స్ అండ్ పుల్లింగ్ ఫ్యాక్టర్స్. అర్బన్ ఇన్ఈక్వాలిటీ యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇష్యూ. దెన్ గ్రోయింగ్ క్లైమేట్ వల్నరబిలిటీ ఆఫ్ సిటీస్. దెన్ అర్బన్ గవర్నెన్స్ రిఫార్మ్స్ ఆర్ గెయినింగ్ ఇంపార్టెన్స్. అంటే అర్బన్ గవర్నెన్స్ రిఫార్మ్స్ అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కొత్త స్కీమ్స్, స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్, అమృత్ స్కీమ్, తర్వాత టైర్ 2 సిటీస్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేయడం. అండ్ ఈ అర్బనైజేషన్ చదివేటప్పుడు ఒక బ్రీఫ్గా ఒక ఫండమెంటల్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చదివేటటువంటి పద్ధతి డిగప్. డిగప్ అంటే తవ్వడం. సో అందుకే ఈ తవ్వుడు ఫోటో కూడా పెట్టాం. అర్బన్ ఏరియాస్ అంటేనే తవ్వుతూ ఉంటారు ఇప్పుడు. ఈ డిగప్ అంటే ఆ తవ్వడం అనే మీనింగ్లో కాకుండా ఈ పర్స్పెక్టివ్లో చూడాలి. ఇది డిఫరెన్షియల్ ఇంపాక్ట్స్ అనేది ఫస్ట్ డైమెన్షన్. అంటే మీరు క్వశ్చన్స్ ఎలా గెస్ చేయాలి. క్వశ్చన్స్ లెక్చరర్లు, ఫ్యాకల్టీ, టీచర్లు గెస్ చేసి మీకు చెప్పడం ఒక పద్ధతి. బట్ తర్వాత మీరు సొంతంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ రాసే ఇయర్కి మీరు ఎట్లా గెస్ చేసుకోవాలి అర్బనైజేషన్కి సంబంధించి ఈ పర్స్పెక్టివ్స్లో గెస్ చేసుకుని. ఎందుకంటే యూపీఎస్సీ అంటే అదేదో పెద్ద ఎగ్జాము, పెద్ద పెద్ద దేవుళ్ళు రాసేది, చాలా తెలివైన వాళ్ళు రాసే ఎగ్జామ్ కాదు. యావరేజ్న మినిమము సపోజ్ ఈ రూమ్లో కరెంట్ పోతే ఏం చేయాలి, కరెంట్ పోతే మొత్తం చీకటి అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలి, తడుముకుంటే వెళ్ళిపోతావా, గట్టిగా సినిమాల్లో అని చెప్పి అరుస్తావా, ఏం చేస్తావు. బేసిక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం మరీ అట్లా ఎక్స్ట్రాడినరీ కాదు, పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళం కాదు, చిన్న చిన్న నార్మల్ సామాన్య మానవులం కాబట్టి మన దగ్గర అది మొబైల్ ఫోన్ అంటారంట అది ఉంటుంది కాబట్టి దాన్ని ఆన్ చేసి అది వెలుగు చూస్తాం. అప్పుడు నీకు మనసులో నువ్వు అనుకుంటావు ఈ సమాజానికి ఒక వెలుగు ఇచ్చానని చెప్పి. సో దీనికి ఇలా కరెంటు పోయినప్పుడు చీకటి అయిపోతే మొబైల్ ఫోన్ ఆన్ చేయాలి, దాంట్లో ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలి అనే విషయం నీకు తెలియడానికి నువ్వు మేధావి అవ్వక్కర్లేదు కదా, సూపర్ ఇంటెలిజెంట్ అవ్వక్కర్లా. దీనికోసం ఏమన్నా అబ్దుల్ కలాం లాగా ప్రయోగాలు చేయాలి ఇట్లా అని చెప్పి రాత్రిపూట చేస్తావు ఇట్లా అని చెప్పి. ఒక 30 ఏళ్ళకి ఎన్ని ఏళ్ళు వాటర్ వేయాలి, ఎంత సోడా కలపాలి, అది ఆ ప్రయోగాలు వేరే, అది అప్పుడు సైంటిస్ట్ బిహేవియర్. ఇప్పుడు దీనికి సైంటిస్ట్ అక్కర్లేదు. ఏం కావాలో ఒక యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు, మామూలు మనుషుల బతికేటట్టు ఉంటే చాలు అది. సో అటువంటి యాటిట్యూడ్ ఉంటే యూపీఎస్సీ అయిపోతుంది, అది గుర్తించగలగాలంతే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి జిఎస్ పేపర్లో. 20 క్వశ్చన్స్. ఇప్పుడు ఆప్షనల్స్లో కూడా 20 క్వశ్చన్స్ వరకు రాయాలి, 14 క్వశ్చన్లు రాయాలి ఆప్షనల్స్ కూడా. అండ్ మరి ఇన్ని క్వశ్చన్స్ రాయాలంటే 3 గంటల్లో రాయాలి. 3 అవర్స్లో రాయడం అంటే యావరేజ్గా గంటకి 7 క్వశ్చన్స్. అది
అంటే 7 క్వశ్చన్స్ రాయడం అంటే యావరేజ్న ఎంత 9 minutes అంతే. క్వశ్చన్ పేపర్ చదవాలిగా, చదవకుండా రాసేస్తావు ఇట్లా మా కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అని చెప్పి పెట్టేసి అక్కడ రాయం కదా. క్వశ్చన్ పేపర్ చదువుతాం. క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు ఇప్పుడు సపోజ్ ఆప్షనల్ క్వశ్చన్ పేపర్ చదివామనుకో, సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటున్నాయి. 4 క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 1 5 క్వశ్చన్స్, 2లో 3 క్వశ్చన్స్, 3లో 3 క్వశ్చన్స్, 4లో మళ్ళీ 3 క్వశ్చన్స్. ఈ 12 I 5 17 ఈ ఒక 17 అంటే 34 క్వశ్చన్లు చదవాలి. ఆప్షనల్కి అయితే 34 క్వశ్చన్లు చదవాలి. చదివిన తర్వాత రాస్తావా, రాసుకుంటూ చదువుతావా, చదువుతూ రాస్తావా? మన దరిద్రం ఏంటంటే చిన్నప్పుడు మన స్కూల్ టీచర్ చెప్పింది, ముందు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మొత్తం అంతా ఒకసారి చదవండి అని చెప్పింది. ఇది ప్రిలిమ్స్లో చేయకూడదు, అట్లా ఓన్లీ మెయిన్స్కే చేయాలి. మెయిన్స్కి కూడా ఈ ఆబ్లిగేటరీ క్వశ్చన్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఇక తప్పదు. అంటే క్వశ్చన్ పేపర్ చదవడానికి నీకు 34 నిమిషాలు పడుతుంది కదా. 34 minutes ఓన్లీ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. 34 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ చదవడానికి మనిషి అన్నవాడికి ఎంతసేపు పడుతుంది? ఒక 2-3 lines ఉంటాయి కదా. ఒక లైన్ సో సపోజ్ ఒక 20 secondsలో చదువుతాం. 3 lines 60 seconds అవుతుంది కదా. అంటే 1 minute అయిపోయింది. అంటే ఏంది 34 క్వశ్చన్లు చదవాలంటే తక్కువలో తక్కువ యావరేజ్ని 30 నిమిషాలు పడుతుంది. అంటే క్వశ్చన్ పేపర్ చదవడానికి 30 నిమిషాలు అయిపోయింది. నీకు మిగిలింది ఎంత? 150 నిమిషాలు. 180 నిమిషాల్లో 30 minutes కాకెత్తిపోయింది. ఇక 150 minutes ఉంది. ఈ 150 minutesలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయ్యాలి. సేమ్ ఈజ్ ద సిచ్యువేషన్ విత్ ద జనరల్ స్టడీస్ పేపర్స్ ఆల్సో. 20 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, 20 క్వశ్చన్స్ చదవాలి. అవి పెద్దవి ఉంటాయి. మళ్ళీ ఎథిక్స్ పేపర్లో అయితే పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటాయి. అది నువ్వు రాసిన డైరీయా లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్కి రాసిన ఉత్తరమా, అవే బెటర్. ఎందుకంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్లు అవి ఉంటాయి కాబట్టి తొందరగా చదివేయచ్చు కొన్ని అర్థం కాని చోట. అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. స్పీడ్ రీడింగ్ చేసుకోవాలి. సో ఏం చేసినా కానీ నువ్వు జిఎస్లో కూడా 30 నిమిషాలు అయితే క్వశ్చన్ పేపర్ చదవడానికే పెడతావు. అంటే ఏమైంది, 9 minutes కాదు నువ్వు ఆన్సర్ రాయడానికి ఉన్న టైం 8 minutes, 7 to 8 minutes ఉంటుంది. అండ్ మళ్ళీ ప్రతి క్వశ్చన్లో 3 dimensions ఉన్నాయి, 3 dimensions. ఒక స్టాటిక్ డైమెన్షన్, ఒక అనలిటికల్ డైమెన్షన్ అండ్ ఒక కంటెంపరీ డైమెన్షన్ కలిపి 3 ఇస్తున్నాడు. కొన్నిటికి 2 ఉంటాయి, కొన్నిటికి 3 ఉంటాయి. సింగిల్ డైమెన్షన్లో అయితే క్వశ్చన్ రావు. అప్పుడు సపోజ్ వాట్ ఈజ్ స్మార్ట్ సిటీ మిషన్? Explain the experience of the smart city mission in the last 10 years. What suggestion do you make to improve the smart city mission? ఇది క్వశ్చన్. 3 dimensions ఉన్నాయి కదా. వాట్ ఈజ్ స్మార్ట్ సిటీ మిషన్? బేసిక్ క్వశ్చన్, స్టాటిక్. అది డికేడల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ మిషన్. అండ్ 3వ డైమెన్షన్ ఏంటి? వాట్ సజెషన్స్ డూ యూ మేక్? దీనికి అద్భుతమైన అనాలిసిస్ లక్కర్లేదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ వాట్ ఎవర్ యూ రీడ్ జస్ట్ స్ప్యూ ఇట్, స్పిట్ ఇట్, అంతే. అంటే మీనింగ్ ఏదైతే నువ్వు బేసిక్ కాన్సెప్ట్లో చదువుకుంటున్నావో అంతవరకు చదివి రీప్రొడ్యూస్ చేస్తే చాలు. ఇప్పుడు పాలిటీకి మీకు ఎలా అయితే హ్యాండ్అవుట్స్ ఇస్తున్నావు, హ్యాండ్అవుట్స్లో ఉన్న అంశాలు చదివి దాన్ని రీప్రొడ్యూస్ చేయగలిగితే చాలు. నువ్వు అంతకన్నా ఎక్కువ చదవలేవు. చదివినా గుర్తుండి చావదు. గుర్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు కావాలని మర్చిపోతుంటావు మధ్య మధ్యలో. రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండాలి పెద్ద పెద్ద పుస్తకాలు అయ్యి చదివి. కాబట్టి అంత కష్టం తీసుకోక అనవసరంగా. మినిమైజ్ యువర్ ప్రిపరేషన్. మినిమైజింగ్ ఏంటి? చాలా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడమే ప్రిపరేషన్ని. మల్టిపుల్ డైమెన్షన్లో నేను మేధావిని అవుతాను అని అనుకుంటే నువ్వు మేధావి అవుతావు, ఐఏఎస్ అవ్వు. అది అనేక రకాల డైమెన్షన్లో థింకింగ్ చేయక్కర్లేదు. ఇది డైమెన్షనల్ థింకింగ్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు అది కూడా. సో ఈ డిగప్ అనే ఫ్రేమ్వర్క్ ప్రకారం డిఫరెన్షియల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది అర్బనైజేషన్. డిఫరెన్షియల్ ఇంపాక్ట్స్ అంటే అర్బనైజేషన్ కారణంగా వస్తున్నటువంటి ప్రభావాలు ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది జనరల్గా వచ్చే క్వశ్చన్. డిస్క్రిమినేషన్ అంటే అర్బన్ రూరల్ డిస్క్రిమినేషన్, అలాగే స్లమ్స్ అండ్ నాన్ స్లమ్ ఏరియా డిస్క్రిమినేషన్, మెన్ ఉమెన్ డిస్క్రిమినేషన్, అలాగే డిజిటల్ డివైడ్, ఇలాంటి డిస్క్రిమినేషన్స్ అన్నీ వస్తాయి. ఇన్ఈక్వాలిటీ అండ్ ఇంజస్టిస్, గవర్నెన్స్ రెస్పాన్స్. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?
జీకి సంబంధించింది. అర్బన్ డ్రైవర్స్ అంటే అర్బనైజేషన్ పెరగడానికి కారణాలు. డ్రైవర్స్ అంటే ఫ్యాక్టర్స్ అన్నమాట, పుల్లింగ్ అండ్ పుషింగ్ ఫ్యాక్టర్స్. అండ్ దాని మీద పాలసీ అవుట్పుట్స్. క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ డిగప్ ఫ్రేమ్వర్క్లోనే ఉన్నాయి. అంటే ఈ లాస్ట్ 13 years క్వశ్చన్స్ని అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి స్టడీ చేసినప్పుడు ఆల్గరిథమిక్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా వచ్చినటువంటి కంక్లూజన్. సో ఈ కంక్లూజన్లో డిఫరెన్షియల్ ఇంపాక్ట్ అంటే ఏంటి, దాంట్లో ఉండే ఏ అంశాలు ఉంటాయి. డిగప్లో అర్బన్ పూర్, మిడిల్ క్లాస్, స్కిల్డ్ ఉమెన్, ఇన్ఫార్మల్ వర్కర్స్, మైగ్రెంట్స్ అండ్ సబాల్టర్న్ గ్రూప్స్ అంటే అణగారిన వర్గాలు, పెరి అర్బన్ రెసిడెంట్స్ అంటే సెమీ అర్బన్ రెసిడెంట్, పెరి అర్బన్ రెసిడెంట్, సబర్బన్ రీజన్లో ఉండేటటువంటి వాళ్ళు. ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ ఇన్ఈక్వాలిటీ అండ్ ఇంజస్టిస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. డిగప్లో స్పేషియల్ సెగ్రిగేషన్, డిఫరెన్సెస్ అంటే ఒకే ఏరియా ఉంటుంది, ఒకే ఏరియాలో కొంతమంది ఏమో పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ధనవంతులు ఉంటారు. ఒకే ఏరియాలో స్లమ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, అండ్ అదే ఏరియాలో సూపర్ రిచ్ పీపుల్ ఉండే ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు బంజారా హిల్స్ ఉంటుంది, దాని వెనకాల అనుకుని ఖైరతాబాద్ ఉంటుంది. అంటే ఖైరతాబాద్ ఈజ్ ఏ స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియా ఉండాల్సిందే, ఎందుకంటే ఆ స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు ఈ బంజారా హిల్స్, జూబ్లీస్లో ఉండేటటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి జిగ్ వర్కర్ యాక్టివిటీస్ కల్పిస్తారు. ఆ గిగ్ వర్కర్ యాక్టివిటీస్ కల్పించడం కోసం, లేకపోతే వాళ్ళు డొమెస్టిక్ వర్కర్స్గా ఉండడం కోసం ఇవి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. జెంట్రిఫికేషన్ అంటే సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఈ పట్టణ ప్రాంతాలు ఉన్నాయో లేవో, అటువంటి అంశం మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. అంటే ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా, అర్బన్ ఏరియా రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా సీనియర్ సిటిజన్స్ దృష్టిలో పెట్టుకుని ఇళ్ళు కడుతున్నారు. అంటే సపోజ్ మన ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా డెడికేటెడ్గా సీనియర్ సిటిజన్స్ కోసం కొన్ని విల్లాస్ ఏర్పాటు చేస్తున్నారు, అలాగే మన గేటెడ్ కమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్ పిల్లలు వీళ్ళందరూ ఎన్ఆర్ఐలు, మ్యాక్సిమం ఆ ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డైరెక్ట్గా చూసుకోవడానికి వాళ్ళు ఉండరు. ఈ పేరెంట్స్ ఏమో అమెరికా పోరు, ఇక్కడే ఉంటామంటారు. మరి ఇక్కడే ఉండాలంటే వాళ్ళ కోసం ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా ఇళ్ళు నిర్మించడం కూడా జరుగుతుంది. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఇష్యూస్, తర్వాత యాక్సెస్ టు హౌసింగ్, మొబిలిటీ అండ్ సేఫ్టీ. డిజిటల్ డివైడ్ అంటే ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ అండ్ దోస్ హూ ఆర్ నాట్ యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ. దెన్ వాటర్ ఎనర్జీ డివైడ్, తర్వాత సర్వేలెన్స్ అండ్ ప్రైవసీ ఇష్యూస్. స్మార్ట్ సిటీస్ నేపథ్యంలో ఈ సర్వేలెన్స్ అండ్ ప్రైవసీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. స్మార్ట్ సిటీ అంటే ఏంటి, స్మార్టర్ టెక్నాలజీ, స్మార్టర్ గ్రీనరీ, స్మార్టర్ బ్లూ ఎకానమీ. అండ్ ఈ 3 విషయాల్లో స్మార్ట్గా ఉండాలి. సో స్మార్టర్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కెమెరాలు పెడుతున్నాం, ఎక్కడ పెడితే ఎక్కడ, అది ప్రైవసీ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. కానీ సర్వేలెన్స్ అవసరం, లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని. అంటే అనేక రకాల కేసులు ఈ మధ్యకాలంలో ఈ సీసీటీవీ కెమెరాల ఆధారంగా స్టేట్ పోలీసు ఏ విధంగా సాల్వ్ చేసిందో మనం చూస్తాం. సో ఒకవైపు సర్వేలెన్స్ ఉండాలి, సర్వేలెన్స్ పెరుగుతుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ద ప్రైవసీ ఇష్యూస్. నువ్వు ప్రశాంతంగా ఉందో, ఏకాంతంగా ఉందో అని చెప్పి ఇందిరా పార్క్కి వెళ్తాం, సపోజ్ అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయనుకో, నీ ఏకాంతం ఏముంటుందంటే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి కెమెరాని పగలగొట్టేస్తావు, అది చేయలేవు. అది అండ్ ఈ ప్రైవసీని కాంప్రమైజ్ కాలేవు, ఏం చేయాలి ఇప్పుడు, ఇలా నలిగిపోయేటటువంటి పరిస్థితి. ఇది అంతా కూడా ఇన్ఈక్వాలిటీ అండ్ జస్టిస్కి సంబంధించి. డిగప్లో గవర్నెన్స్ రెస్పాన్స్. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అర్బన్ లోకల్ బాడీ రిఫార్మ్స్ తీసుకురావాలి. అంటే మోర్ పవర్స్ హ్యావ్ టు బి డెలిగేటెడ్ టు ద డీసెంట్రలైజ్ టు ది లోకల్ బాడీస్. డైరెక్ట్లీ ఎలక్టెడ్ మేయర్ డిబేట్ అనేటటువంటిది ఒక దాని మీద పాలిటీ గవర్నెన్స్లో క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే చాలా ఇండియాలో లేకపోతే తెలంగాణలో 2006 వరకు మేయర్ని డైరెక్ట్గానే ఎలక్ట్ చేసుకునేవారు. సో ఇటువంటి మరి మేయర్ డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలా, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే అందరు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కలిసి వెళ్ళుకోవడం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్ బాడీ మర్జర్స్. ఇందాక చెప్పినటువంటి 27 మున్సిపాలిటీస్ని గ్రేటర్ హైదరాబాద్లో కలిపేయడం లాంటి ఇష్యూస్. దెన్ అర్బన్ ప్లానింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్మ్ వాటర్ అండ్ బ్లూ గ్రీన్ సిస్టమ్స్. బ్లూ గ్రీన్ సిస్టమ్స్ అంటే వాటర్ బాడీస్ ఉండడం. సపోజ్ హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్. సుమారుగా 2000 లేక్స్ ఉండేవి, 2000 లేక్స్ ఉండేవి.
పర్టికులర్గా కాకతీయుల టైంలోనూ ఆ తర్వాత టైం. కానీ అవి క్రమంగా తగ్గిపోయి 200, 300 కూడా లేవు. దాన్ని రివైవ్ చేసేటటువంటి ప్రయత్నమే ఇప్పుడు ఈ భగీరథ లాంటి ప్రయత్నం. అండ్ మొబిలిటీ రిఫార్మ్స్. సో ఈ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ ఆధారంగా వచ్చేటటువంటి మొబిలిటీ రిఫార్మ్స్. దెన్ అర్బన్ డ్రైవర్స్. ఈ డిగప్లో అర్బన్ డ్రైవర్స్, మైగ్రేషన్, ఐటీ సెక్టార్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అనే అంశం మీద క్వశ్చన్ వచ్చిందని చెప్పాం. సో అలా దాని మీద క్వశ్చన్ రావచ్చు. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ది అర్బనైజేషన్, జెండర్డ్ లేబర్ మొబిలిటీ, దెన్ క్లైమేటిక్ చేంజ్, స్మార్ట్ సిటీ మిషన్, రర్బన్ కంటిన్యూయం. రర్బన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్. ఈ రర్బన్ మిషన్ అనేది కూడా 2015లో స్టార్ట్ అయింది. అంటే రూరల్ ఏరియాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ అర్బన్ ఏరియాస్. ఏదైతే 74th అమెండ్మెంట్లో ఈ నగర్ పంచాయతీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో, ఆ నగర్ పంచాయతీ అనే కాన్సెప్ట్ ఆధారంగా నగరానికి పంచాయతీ అంటే పంచాయతీ ఉన్న చోట నగరం ఉంటుంది, నగరానికి పంచాయతీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఇట్స్ ఎన్ ఏ ట్రాన్సిషనల్ ఏరియా ఆ నగర పంచాయతీ అనేది, విచ్ ఈజ్ ఇన్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. అండ్ అటువంటి ట్రాన్సిషన్లో ఉన్నదాన్ని రర్బన్ కంటిన్యూయం అన్నారు. నేషనల్ రర్బన్ మిషన్, రూరల్ ప్లస్ అర్బన్. గిగ్ ఎకానమీ, దానికి సంబంధించినటువంటి సోషల్ ఇంపాక్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్. అండ్ ఈ గిగ్ ఎకానమీకి సంబంధించి, గిగ్ వర్కర్స్కి సంబంధించి ఏ విధంగా అయితే ఈ 2025లో అమల్లోకి వచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ. టైర్ 2 ఎక్స్పాన్షన్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ జెంట్రిఫికేషన్. రియల్ ఎస్టేట్లో ఇందాక చెప్పినట్టుగా ఈ సీనియర్ సిటిజన్స్ కోసం కడుతున్నటువంటి ఇళ్ళు, వాళ్ళకి క్రియేట్ చేస్తున్నటువంటి స్పెషల్ స్పేసెస్, వాటి గురించి కూడా. తర్వాత పాలసీ అవుట్పుట్ ఉండాలి ఈ అర్బనైజేషన్ విషయంలో. పాలసీ అవుట్పుట్ అంటే సజెస్టివ్ వే ఫార్వర్డ్, ఇంక్లూజివ్ సిటీస్, క్లైమేట్ రెసిలియంట్ సిస్టమ్స్, జెండర్ రెస్పాన్సివ్ ప్లానింగ్, సోషల్ ప్రొటెక్షన్, దెన్ అఫోర్డబుల్ హౌసింగ్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, మొబిలిటీ, సస్టైనబుల్ మొబిలిటీ. అండ్ అలాగే ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలి. కానీ ఈ మొబిలిటీ విషయంలో జెండర్ ఓరియంటెడ్ మొబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. జెండర్ ఓరియంటెడ్ మొబిలిటీ అంటే మహిళలకి ప్రత్యేకంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని అర్బన్ ఏరియాస్లో క్రియేట్ చేయడం, కీపింగ్ ఇన్ వ్యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద స్టేట్స్ లైక్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ ఢిల్లీ. ఇలాంటి రాష్ట్రాల్లో మహిళలకి ఉచిత రవాణా సదుపాయం, ప్రజా రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ పాలసీ అవుట్పుట్ మీద ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో మనకి యాక్చువల్గా ఈ ఆస్పెక్ట్ మీద డిస్కషన్ ఉంది బై శ్రీ నగేష్ గారు, డైరెక్టర్, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్, అలాంగ్ విత్ ప్రొఫెసర్ గణేష్. అర్బనైజేషన్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనే అంశం మీద. సో తర్వాత ఇందాక అన్నట్టుగా ఈ డైమెన్షన్స్ ఎలా ప్రిపేర్ కావాలి. సో ఈ మల్టీ డైమెన్షనల్గా థింక్ చేయడం అంటే అదేదో మేధావులు చేసే పని కాదని చెప్పాను కదా. మీకు ప్రిలిమ్ సిలబస్ ఉందా? ఉంటుంది. ఉండకుండా ఎట్లుంటుంది? ప్రిలిమ్ సిలబస్లో ఫస్ట్ యూనిట్ ఏంటి? కరెంట్ అఫైర్స్. సో దాన్ని కాంటెంపరీ డైమెన్షన్ అంటాం. సెకండ్ యూనిట్ ఏంటి? హిస్టరీ ఉంది, హిస్టారికల్ పర్స్పెక్టివ్. థర్డ్ యూనిట్ ఏంటి? జాగ్రఫికల్. ఫోర్త్ యూనిట్ ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్. తర్వాత ఫిఫ్త్ యూనిట్ ఏంటి? పాలిటీ అండ్ గవర్నెన్స్. అండ్ తర్వాత జనరల్ సైన్స్, దాన్ని టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డైమెన్షన్. అండ్ ఎన్వైరన్మెంట్
ఇంకో 7th యూనిట్ ఎన్వైర్న్మెంట్. ఈ ఎన్వైర్న్మెంట్ని జాగ్రఫీ దాంట్లోనే ఇన్కార్పొరేట్ చేద్దాం. అది సో ఈ డైమెన్షన్స్ అనేవి ఈ రకంగా డివైడ్ చేసుకుంటే అది 360 డిగ్రీ యాంగిల్ అంటాం కదా, కానీ వీ నీడ్ టు గో బియాండ్ 360. అది ఓన్లీ 360 డిగ్రీ యాంగిల్ కాదు, యాంగిల్ని పెంచాలి. ఓన్లీ 360 డిగ్రీల యాంగిల్లో సరిపోదు. ఇప్పుడు యూపీఎస్సీ అదే కోరుకుంటుంది. అందుకే జనరల్గా పాపం యూపీఎస్సీని మీరు ఏమంటారు, అన్ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అన్ప్రెడిక్టబుల్ కానే కాదు, అన్ప్రెడిక్టబుల్ కానే కాదు, అది యూపీఎస్సీయే. యూపీఎస్సీ వాళ్ళు ఆలోచించే విధంగా మనం ఆలోచించాలంతే. ఇప్పుడు దాకా నేను చేసింది అదే, ఏది యూపీఎస్సీ ఆలోచించేటట్టుగా ఆలోచించడమే. ఏది బాబు నువ్వు యూపీఎస్సీ 2013లో ఎలా క్వశ్చన్లు ఇచ్చావు, అది 14లో ఎలా ఉంది, 25కి వచ్చేటప్పటికి ఎట్లా మారుతుంది, ఆ ట్రెండ్ అనాలిసిస్ చేయడమే యూపీఎస్సీ ఆలోచించినట్టుగా ఆలోచించడం. సో బియాండ్ 360 డిగ్రీ వెళ్తే 360 డిగ్రీ అంటే ఇంతవరకు. మరి బియాండ్ అంటే ఏంది, ప్రిలిమ్స్లో లేని సిలబస్ టాపిక్స్ మెయిన్ ఏమి ఉన్నాయి, కోర్ ఏరియాసే ఉన్నాయి. ఇంకా ఎథిక్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, సో జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక దగ్గరికి తీసుకొచ్చాం. ఎథికల్ డైమెన్షన్ ఒకటి చేస్తాం, సోషల్ ఇష్యూస్ ఇంకోటి. దిస్ ఈజ్ గోయింగ్ బియాండ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద 360 డైమెన్షన్. ఈ అన్ని డైమెన్షన్లోనూ మనం అర్బనైజేషన్ గురించి ఆలోచించాలి. పట్టణీకరణ నేపథ్యం ఏంటి. సో నువ్వు సపోజ్ క్వశ్చన్ ఏదొచ్చినా దానికి సంబంధించినటువంటి బేసిక్ కాంటెంపరీ డైమెన్షన్ రాయాలి. సో ఇందాక అనుకున్నటువంటి క్వశ్చన్లో భాగంగా ఏదైతే చెప్పామో ఈ స్మార్ట్ సిటీ మిషన్ లాంటిది. స్మార్ట్ సిటీ మిషన్ అన్నప్పుడు 10 ఏళ్ళు అయింది అని చెప్తాం. దాని గురించి 10 years ఆఫ్ స్మార్ట్ సిటీ మిషన్ ఈజ్ ఏ కంటెంపరీ రిలవెంట్ ఆస్పెక్ట్. దాన్ని హిస్టారికల్ డైమెన్షన్ అన్నప్పుడు చారిత్రకంగా అధ్యయనం చేయడం. హరప్పా సివిలైజేషన్, మెడివల్ పీరియడ్లో ఢిల్లీ సల్తనత్ అండ్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఈ పట్టణీకరణకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా ఫోకస్ చేసింది అర్బనైజేషన్. ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేసింది పోర్ట్ సిటీస్ని. ఇది మద్రాస్, బాంబే, కలకత్తా ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్, ఆ తర్వాత బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్. దే ఆర్ ద ఇనీషియల్ కార్పొరేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1670. అండ్ ఈ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఫోకస్ అంతా బ్రిటిష్ గవర్నమెంట్లో పంచాయతీల మీద కాదున్నది, ఎక్కువ ఫోకస్ అంతా కూడా అర్బనైజేషన్ మీదనే ఉంది. ఎందుకంటే పోర్ట్ సిటీస్ వాళ్ళకి కావాలి కాబట్టి. అండ్ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇందులో ఈ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ గురించి రాయాలి. అర్బన్ పాపులేషన్ ఈజ్ గ్రాడ్యువలీ గ్రోయింగ్. ఇందాక కొన్ని లెక్కలు చెప్పాం. నీతి ఆయోగ్ 2023 రిపోర్ట్ ప్రకారం 2030 నాటికల్లా 40% జనాభా ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 2050 నాటికి 70% జనాభా అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. ఇటువంటి డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ ఆర్ పాపులేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అండ్ తర్వాత ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ ఆస్పెక్ట్స్. అర్బన్ ఏరియాస్లో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఏంటి? ఒకవైపు హీట్ వేవ్స్ ఉన్నాయి, ఇంకోవైపు అర్బన్ ఫ్లడ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ కాంట్రడిక్టరీ క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ది అర్బన్ ఫ్లడ్స్. So how to manage the urban floods? So you cannot mitigate the disasters in the urban areas. పట్టణ ప్రాంతాల్లో ఈ డిజాస్టర్స్ని అంతం చేసే అవకాశమే లేదు, కంపల్సరీగా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనే డైమెన్షన్ చెప్పాలి.
Economic dimension ante they are the areas related to the labor migration, తర్వాత contribution to the GDP, తర్వాత growth, and employment, తర్వాత social infrastructure ఇక్కడ బాగుంటుంది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, ఇటువంటి ఆస్పెక్ట్స్. తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి పాలిటీ అండ్ గవర్నెన్స్ విషయంలో 74th అమెండ్మెంట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సవరణ, దాని అమలు. ఇంప్లిమెంటేషన్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ 74th అమెండ్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ, పర్టికులర్గా ఏ విషయంలో, ఇన్ ది అర్బన్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అండ్ అర్బన్ ఫంక్షనల్ ఎబిలిటీస్. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పట్టణ ప్రాంతాలకి నిధులు ఇవ్వకపోవడం, లేకపోతే విధులు అధికారాలు ఇవ్వకపోవడం. దాని గవర్నెన్స్ పరంగా చూసినప్పుడు ఈ గవర్నెన్స్ ఇన్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్లో ఈ గవర్నెన్స్ వ్యవహారం. అంటే దేశంలో ఈ గవర్నెన్స్ అనే ఆలోచన ప్రజల కోసం ఉంటుంది అనేది మొదలైందే పట్టణాల్లో. ఎక్కడ మొదలైంది? ఏపీలో మొదలైంది. ఎప్పుడు మొదలైంది ఈ గవర్నెన్స్ అనే ఆలోచన? 1995లో మొదలైంది. ఎవరు స్టార్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు. ఏ రకంగా స్టార్ట్ చేశాడు? ఈ సేవ అనే రూపంలో. ఈ సేవలు పట్టణాల్లోనే, పల్లెల్లోనే, మొత్తం ఓన్లీ పట్టణాలకు సంబంధించి ఇనీషియల్ కాదు. అది ఎక్కడ మొదలైంది? ఒక ప్రయోగాత్మకంగా అంటే వైజాగ్లో మొదలైంది. వైజాగ్లో ఏం పేరుతో మొదలైంది? సౌకర్యం అనే పేరుతో మొదలైంది. ఆ సౌకర్యం అనే పేరుతో వైజాగ్లో స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రోగ్రాము స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, స్వాన్ అనే పద్ధతిలో ఓన్లీ వైజాగ్లో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసినప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్ను ఉపయోగించారు. ల్యాన్ అనే పద్ధతిలో స్టేట్ వైడ్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ గవర్నెన్స్ అనేటటువంటి పద్ధతిలో ఈ సేవని తీసుకొచ్చి స్వాన్, స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ రూపంలో స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు కంట్రీ వైడ్గా అది ఒక ఆదర్శమైంది. సో అట్లా ఈ గవర్నెన్స్ ఉపయోగించి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏంటి? ఆల్గరిథమిక్ గవర్నెన్స్. ఆ తర్వాత ఏంటి? ఏఐ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్లో భాగంగానే ఏఐ గవర్నెన్స్ కూడా వచ్చింది. ఏఐ గవర్నెన్స్ ఆధారంగా మున్సిపల్ సర్వీసెస్ అన్నీ మొబైల్ యాప్స్ రూపంలో ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి క్రైమ్ కంట్రోల్ చేయొచ్చు. సో ఎటువంటి ఏరియాస్లో ఈ గవర్నెన్స్ను ఉపయోగించవచ్చు ఆ గవర్నెన్స్కి సంబంధించి. తర్వాత టెక్నాలజికల్ డైమెన్షన్. సో దీనికి కంటిన్యూషన్గా సో అర్బన్ టెక్నాలజీస్, స్మార్ట్ సిటీ మిషన్ అనేది స్మార్ట్ టెక్నాలజీస్ను ఉపయోగించేది. హౌ టెక్నాలజీ కెన్ బీ యూస్డ్ ఫర్ ది ఇంప్రవైజేషన్ ఆఫ్ ది అర్బన్ లివింగ్. పట్టణ జీవితాన్ని మెరుగుపరచడానికి ఏ విధంగా స్మార్ట్ సిటీ మిషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి పర్స్పెక్టివ్. అలాగే ఏఐ డ్రివెన్ గ్రోత్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. సో ఏఐ ఆధారిత వృద్ధి, దాని ఎథికల్ డైమెన్షన్ చూస్తుంది. సో ఎథికల్ డైమెన్షన్లో ఏ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి? ఎథికల్ డైమెన్షన్లో జస్టిస్, రైట్స్ కాన్సెప్ట్స్. అంటే న్యాయం చేకూర్చే విషయంలో స్త్రీ పురుష న్యాయం పట్టణ ప్రాంతాల్లో ఉందా లేదా, మైగ్రేషన్ అయినప్పుడు ఆ మైగ్రెంట్ లేబర్కి లోకల్ పీపుల్కి ఉండేటటువంటి డిస్క్రిమినేషన్, ఈ జస్టిస్ విషయంలో చేకూర్చేటటువంటి అవకాశాలు ఏంటి. దెన్ రైట్స్ ఇష్యూ, రైట్స్ అప్రోచ్ అంటే హక్కుల ఉల్లంఘన. పట్టణ ప్రాంతాల్లో హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా కాపాడాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి. ఆ ఓరియంటేషన్లో కేస్ స్టడీస్ ఉంటాయి, ఎథిక్స్ కేస్ స్టడీస్ ఉంటాయి. అండ్ తర్వాత ఈ అనెథికల్ ప్రాక్టీసెస్ ఎందుకు జరుగుతున్నాయి? అర్బన్ ఏరియాస్ ఆర్ నోన్ ఫర్ ది అనెథికల్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే అనైతిక కార్యకలాపాలకి పట్టణ ప్రాంతాలు నిలయంగా ఉంటున్నాయి.
సో అటువంటి అనైతిక కార్యకలాపాలంటే దట్ కెన్ బి ఇంక్లూడింగ్ ది ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే నేరాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, లేకపోతే ఈ మర్డర్ లాంటి పరిస్థితులు కావచ్చు. క్రైమ్ రేటు స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుందా, లేకపోతే ధనవంతుల ఇళ్లలో కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుందా, ఇలాంటి పరిస్థితులు. సో స్టడీస్ అనేవి, అంటే సోషలాజికల్ స్టడీస్ అనేవి స్లమ్ ఏరియాస్ మీద జరిగినాయి, కానీ ఈ అర్బన్ రిచ్ ఏరియాస్లో జరగలేదు. అర్బన్ రిచ్ ప్రాంతాల్లో కూడా క్రైమ్ రేట్ బాగానే ఉంటుంది. అవి ఎక్కువగా స్టడీ చేయబడ్డం అంటే ఏంటి, సోషాలజిస్టులు దీని మీద ఫోకస్ చేయరు, ఓన్లీ స్లమ్ ఏరియాస్ మీదనే ఫోకస్ చేస్తారు. కాబట్టి మనకి స్టడీస్ అనేవి, పబ్లికేషన్స్ అనేవి ఆ స్లమ్ ఏరియా క్రైమ్ రేట్ మీదే ఉంది, మిగతా వాటి మీద లేకపోవడం అనే ఒక ప్రాబ్లం కారణంగా వచ్చేటటువంటి ఎథికల్ ఇష్యూస్. సోషల్ డైమెన్షన్, ఈ సోషల్ డైమెన్షన్లో ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ ఆన్ ఫ్యామిలీ సిస్టమ్, అలాగే మ్యారేజ్ సిస్టమ్, అలాగే కమ్యూనిటీ, సో ఇంక్లూడింగ్ ద రిలీజియన్ అండ్ కాస్ట్, కులం, మతం, వీటితో సహా కలిపి ఈ సోషల్ డైమెన్షన్ని చూసుకోవాలి. కమ్యూనిటీ దాంట్లో కులం, మతం, కమ్యూనల్ అండ్ కాస్ట్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్. సో అర్బనైజేషన్ ప్రభావం కుటుంబం మీద ఎలా ఉంది, వివాహం మీద ఎలా ఉంది, సో అలాగే కమ్యూనిటీ సిస్టమ్ మీద ఎలా ఉంది. దట్ కెన్ బి కమ్యూనల్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ బేస్డ్ ఇంపాక్ట్. అండ్ సపోజ్ దేశంలో ఒక 10 నగరాలని కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పి రికగ్నైజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 10 cities are being recognized by the Union Home Ministry as communally sensitive cities. Why there are no communally sensitive villages? కమ్యూనల్లీ సెన్సిటివ్ విలేజెస్ అనేటటువంటివి లేవు. కమ్యూనల్లీ సెన్సిటివ్ అంటే మత హింస, మత కల్లోలాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు. సో అటువంటి ప్రాంతాల్లో మీరట్, అలహాబాదు, తర్వాత అహ్మదాబాదు, గాంధీనగర్, తర్వాత హైదరాబాదు, ఇటువంటి ఒక 10 సిటీస్ని రికగ్నైజ్ చేశారు. ఎందుకు ఓన్లీ సిటీస్లోనే కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంది, గ్రామాల్లో ఎందుకు జరగదు కమ్యూనల్ వైలెన్స్? ఈ ఇంప్లికేషన్స్ అంటే ఈ సోషల్ ఇంప్లికేషన్స్ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఈ పర్స్పెక్టివ్స్ అన్నీ సో తీసుకొచ్చి చదవడం అనమాట. అంటే అండర్స్టాండింగ్ దిస్ పర్స్పెక్టివ్స్ ఈజ్ నాట్ బియాండ్ యువర్ capabilities, it is within your capabilities. Only thing is you are supposed to by heart సిలబస్ని బై హార్ట్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. సో సిలబస్ టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ సిలబస్ టెర్మినాలజీని నువ్వు ఎంతవరకు బై హార్ట్ చేయగలుగుతావు అది. సో బై హార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ఇచ్చినా, అర్బనైజేషన్ అనే కదా, ఏ కాన్సెప్ట్ ఇచ్చినా అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ డైమెన్షన్స్ అన్నింటిలోనూ సింపుల్గా అనలైజ్ చేసేయచ్చు. మోస్ట్ సింప్లిఫైడ్ మెథడ్. ఎందుకంటే ఇండివిజువల్గా సింగిల్గా నువ్వు చదువుకుంటావన్నీ. ఇప్పుడు ఈ రోజుతో అర్బనైజేషన్ అయిపోయినట్టు కాదు కాన్సెప్ట్. ఇప్పుడు మీకు జాగ్రఫీ చెప్పినప్పుడు అర్బనైజేషన్ చెప్తారు, సోషల్ ఇష్యూస్ చెప్పినప్పుడు అర్బనైజేషన్ చెప్తారు. సో అది ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించిన నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. సో అర్బనైజేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక వే ఫార్వర్డ్ సజెస్ట్ చేయాలన్న కదా, ఈ ఇష్యూస్ నేపథ్యంలో ఉండేటటువంటి వే ఫార్వర్డ్. And there should be a uniform policy of urbanization. యూనిఫామ్ పాలసీ ఆఫ్ అర్బనైజేషన్ అంటే దేశవ్యాప్తంగా పట్టణీకరణకి సంబంధించి ఒక విధానం ఉండాలి. అండ్ దట్ యూనిఫామ్ పాలసీ షుడ్ కన్సిడర్ బాటమ్ అప్ అప్రోచ్. నాట్ టాప్ డౌన్ అప్రోచ్. సో ఈ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఊర్ధ్వముఖ దృక్పథం, అధోముఖ దృక్పథం ఆపోజిట్. అంటే
టాప్ డౌన్ అప్రోచ్, అధోముఖ దృక్పథం. ఇది ఊర్ధ్వముఖ దృక్పథంలో ఈ పట్టణీకరణ విధానాలు ఉండాలి. అంటే ఏంటిది? ఇన్వాల్వింగ్ ద పీపుల్ ఇన్ మేకింగ్ ది నేషనల్ పాలసీ ఫర్ ది అర్బనైజేషన్. పీపుల్ పార్టిసిపేట్ ఉండాలి, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. సో లోకల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అర్బనైజేషన్ జరిగితే దానికి వ్యతిరేకత ఉండదు. అండ్ ఇప్పుడు సపోజ్ అర్బనైజేషన్ అంటే నువ్వు ఫస్ట్ మనకు గుర్తొచ్చే ఇష్యూ ఈ ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది. ట్రాఫిక్ అనేది 100 రకాల ఇష్యూస్లో ఒకటి, అంతే తప్ప ట్రాఫిక్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఇష్యూ. సో ఆ ట్రాఫిక్ లాంటి ఇష్యూస్ని పరిష్కరించాలి అంటే పోలీసులు ఏకపక్షంగా కూర్చొని పాలసీస్ తయారు చేస్తే అవ్వదు. ఆ ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఒక యూనిఫామ్ పాలసీ నేషనల్ లెవెల్లో ఉండాలి. దానికి లోబడి పోలీసులు ఆ పాలసీ తయారు చేయాలి. తయారు చేసేటప్పుడు రోడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకోవాలి. రోడ్ యూజర్స్ అంటే నడిచేవాళ్ళు, వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళే కాదని చెప్పాను. రోడ్ యూజర్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ జస్ట్ ద పీపుల్ హూ ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ డ్రైవింగ్ ద వెహికల్స్. రోడ్ యూజర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ ద ఫుట్పాత్ లివింగ్ పీపుల్ అండ్ ఫుట్పాత్ వెండర్స్. వీళ్ళ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు రోడ్ యూజర్స్ విషయంలో ఫుట్పాత్ ఆక్యుపెంట్స్ ఎవరైతే ఉంటారో ఫుట్పాత్ ఆక్యుపెన్సీని తొలగించేసినా కూడా 3 రోజులు ఆగుతారు, 4వ రోజు మళ్ళీ వస్తారు. కాబట్టి అది ఎలిమినేట్ చేయడం అనేది కష్టం. స్ట్రీట్ వెండర్ చట్టం అనేది గవర్నమెంటే చేసింది కాబట్టి వీధుల్లో అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. చట్టం చేసినప్పుడు హక్కు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వీధి వ్యాపారస్తులు, ఆ వీధి వ్యాపారస్తులకి అమ్ముకునే హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు జిఎస్టీ రిటర్న్స్ వేస్తున్నారు, కొంతమంది జిఎస్టీ పే చేస్తున్నారు. సో మరి వాళ్ళని ఏమనలేవు, నువ్వు వాళ్ళు చట్టబద్ధంగా వ్యాపారం చేసుకున్నట్టే లెక్క. అటువంటి నేపథ్యంలో వాళ్ళ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బాటమ్ అప్ అప్రోచ్లో వచ్చేటటువంటి రిక్వైర్మెంట్స్ అనమాట. సో వీళ్ళందరినీ సంప్రదించు. రోడ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు? సైకిల్ దొక్కే వాళ్ళు ఉన్నారు, మోటార్ బైక్స్ నడిపించే వాళ్ళు ఉన్నారు, తర్వాత మీడియం లెవెల్ కార్స్ నడిపే వాళ్ళు ఉన్నారు, లగ్జరీ కార్స్ నడిపే వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరి అవసరాలను దృష్టిలో పెట్టుకో. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం ఉంది, అంటే పెద్ద పెద్ద బస్సులు, ఆర్టీసీ బస్సులు అవన్నీ ఉంటాయి. మరి అట్ ద సేమ్ టైం రోడ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బై ద ఫుట్పాత్ ఆక్యుపెంట్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్. సో 7 రకాల మనుషుల్ని ఇప్పుడే మనం ఐడెంటిఫై చేసాం. మరి పాలసీ తయారు చేసినప్పుడు ఇంకా ఎక్కువగా ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. అప్పుడు ఈ రకంగా వీళ్ళ అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకుని పాలసీ తయారు చేయాలి, దాని డెసిషన్ మేకింగ్ చేయాలి. ఇది బాటమ్ అప్ అప్రోచ్ అంటే. నాట్ జస్ట్ మేకింగ్ ద పాలసీ బై ద స్టేట్ గవర్నమెంట్, ఇంపోజింగ్ ఆన్ ద పీపుల్. అండ్ తర్వాత మళ్ళీ రోడ్ యూజ్ చేసే వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, యూత్ ఉంటారు. మరి వాళ్ళ అవసరాలు, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు పొద్దున్న. కాబట్టి నీ ట్రాఫిక్ సిస్టమ్ అనేది యూనిఫామ్గా ఉండకూడదు, లోకల్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఉండాలి అని అన్నప్పుడు అర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ లేట్ ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, 5 తర్వాత 4 తర్వాత. మరి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్ సిస్టమ్ని రెగ్యులేషన్ చేసే మెకానిజం క్రియేట్ చేయాలంటే యూఆర్ సపోజ్ టు యూజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ కూడా. సో ప్రతిసారి మనుషులు వచ్చి రెగ్యులేషన్ చేయడం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నువ్వు ఈ విషయాలన్నీ చెప్పావనుకో, బిగ్ డేటా అప్లై చేసావు అనుకో, బిగ్ డేటా అప్లై చేస్తే, బిగ్ డేటాకి మైండ్ అప్లై చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, మన మేధావి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి డెఫినేషన్ ప్రకారం. సో అట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బిగ్ డేటాని దానికి అప్పచెప్తే దాన్ని మొబైల్ టైం ఆధారంగా ఆ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బాటమ్ అప్ అప్రోచ్ ఉండడం. అండ్ తర్వాత ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ మొబిలిటీ ఆఫ్ పీపుల్ రాదర్ దెన్ వెహికల్స్. కేవలం వాహనాలని కాదు, ప్రజలను రవాణా చేయాలి. అలాగే ఎంపవరింగ్ ద మున్సిపాలిటీస్, మున్సిపాలిటీలని శక్తివంతం చేయడం, బలోపేతం చేయడం. విత్ వాట్? విత్ ఫండ్స్, ఫంక్షన్స్,
ఈ నిధులు విధులు అధికారాలు కల్పించే విషయంలో అధికారాలు ఇవ్వాలి. అండ్ దేర్ షుడ్ ఆల్సో బి రెట్రోఫిట్టింగ్. రెట్రోఫిట్టింగ్ అంటే ఇవన్నీ రిఫార్మ్ చేసేటప్పుడు కొత్త సిస్టమ్స్ని క్రియేట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం. రెట్రోఫిట్టింగ్ ఈజ్ ఇంప్రూవైజేషన్ వాట్ ఆల్రెడీ యూ హ్యావ్. సో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడం. పూర్తిగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేసేసి కొత్త తీసుకురావడం కాదు. అలా కాకుండా ఉన్న వ్యవస్థలనే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే దాన్ని రెట్రోఫిట్టింగ్ అని అంటారు, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ అప్రోచ్. అండ్ ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్. Inclusivity, socially, green inclusivity, blue inclusivity. Green inclusivity ante environmentally favorable. Blue inclusivity ante water bodies create cheyadam and ఉపయోగించగలిగేటటువంటి నీటిని ఇవ్వడం. And finally, what we say is India doesn't need smart cities only. కేవలం స్మార్ట్ సిటీస్ కాదు భారతదేశానికి కావాల్సింది. ఇండియా నీడ్స్ ఫెయిరర్ సిటీస్. And greener cities, blue cities, and inclusive cities. సో మరి స్మార్ట్ సిటీ ఉండాలా వద్దా? అవి కూడా ఉండాలి. అవి ఒకటే సరిపోదు. స్మార్ట్గా టెక్నాలజీని మాత్రమే ఉపయోగించడం సరిపోదు. So it has to be fairer city, greener cities, blue cities. అంటే బ్లూ సిటీస్ అంటే వాటర్ సిస్టమ్స్ని బాగా ఉపయోగించుకునేటటువంటి ఇంక్లూజివ్ సిటీస్. అంటే ఓవరాల్గా దీనివల్ల వచ్చే దేంటి అది డెమోక్రటిక్ సిటీస్. ప్రజాస్వామ్య నగరాలు.